నిజంగానే మనం దేవునికి సంతోషాన్ని వ్యక్తపరచాలి. మరి అది మీకు అనుభవపూర్వకంగా ఆ సంతోషం అనేది మీకు అది ఉండవలసి ఉన్నది. మరి ఎంతమంది నమ్ముతున్నారు? దేవునితో ప్రతి ఆరాధికుడు వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలని. నిజమేనా? మరి ప్రతి ఆరాధికుడు దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలి. ఇది మరి దాని ఏమంటారు, నలుగురితో నతానియేలు కాదు, గుంపుతో కులంతో లేదా గుంపుతో కొర్నేలి కాదట. ఇప్పుడు తప్పకుండా ప్రతి విశ్వాసి, నీవు బాలుడవే కావచ్చు, బాలికవే కావచ్చు, నీవు వృద్ధుడవే కావచ్చు, నీ వయసు ఏదైనా కావచ్చు, తప్పకుండా నీవు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత అనుభవం దేవునితో నీకు ఉండాలి. నీవు నీ తండ్రి ఒడిలో ఏ విధంగా అయితే మరి ఆనుకుంటావో భౌతిక సంబంధంగా, అదే ప్రకారంగా నీ యొక్క నిజమైన తండ్రి ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నీవు సంపూర్ణంగా ఆయన రొమ్ము పైన ఆనుకోవాలి. అప్పుడే ఆయన తన నిత్య రాజ్యాన్ని నీకు ఇస్తాడు. నీవు సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడాలి. ఎంతమంది మౌనంగా ఉన్నారండి సార్? ఆధారపడాలంటే మాకేం అక్కర అన్నట్టు ఉన్నారా? తప్పకుండా ఆయన నీ యొక్క నిజమైన తండ్రి. ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయనతో తప్పకుండా ప్రతిదినం మాట్లాడాలి. తప్పకుండా నువ్వు ప్రతిదినం నీ తండ్రి ఏం చేస్తున్నాడో నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి. నిన్ను ఆయన ఏం చేయమంటున్నాడో దాన్ని నువ్వు తప్పకుండా దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా! తండ్రి, నన్ను ఈరోజు నువ్వు ఏం చేయమని కోరుతున్నావు అనే విషయాన్ని నువ్వు దేవుని యొక్క పాద సన్నిధిలో అడగాలి. హల్లెలూయా! మరి అలాంటి అనుభవంలోనికి నువ్వు రానంత వరకు నీవు అసలు ఆరాధికుడివే కావు. హల్లెలూయా! మరి సంఘం అంటే పాస్టర్ది, పాటలు పాడడం పాస్టర్ పని, బైబిల్ చదవడం పాస్టర్ పని, లేదా వర్తమానం చదవడం పాస్టర్ పని అని నువ్వు అనుకున్నప్పుడు అక్షరాల నువ్వు ఒక దేవునికి అన్యుడివై ఉన్నావు. కానీ నీవు లోపల ఉన్నవాడివైతే, దేవుని కుమార్తెవైతే, కుమారుడివైతే నువ్వు తప్పకుండా దేవుని పైన నువ్వు ఆనుకుంటావు. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడుతూ ఉంటావు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారా? అందుకొరకు ఆయన మిమ్మల్ని వెతికి రక్షించాడు ఆయన. హల్లెలూయా! మరి మీరు దేవుని యొక్క సొంత ప్రతిబింబమై ఉన్నారు. మనము దేవుని యొక్క ఆయన యొక్క సొంత ఇమేజ్ అయి ఉన్నాం. ఆయన తన సొంత పోలికలో చేశాడు. ఆయన తన పోలికలో ఆదామును నిర్మించాడు. ఆయన ఆదాము ఒక్కడే కాదు, కానీ మనమందరము దేవుని యొక్క సొంత పోలికై ఉన్నాం. ఆయన మనల్ని తన రూపంలో సృజించాడు ఆయన. కాబట్టి మనము ఆ యొక్క మిఖాయేలు, గాబ్రియేలు, మిగతా దూతలు దేవుని యొక్క కుమారులు కాదు, కానీ మనమే నిజంగా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. హల్లెలూయా! ఆయన మిఖాయేలుని ఈయన నా కుమారుడని చెప్పలేడు, గాబ్రియేలునైనా ఈయన నా కుమారుడని చెప్పలేడు. కానీ వారు దేవుని యొక్క మాటకు అక్షరాల శిరస వహించగలరు. అయినా సరే దేవుడు వారిని ఆయన వీరు నా కుమారుడని చెప్పలేడు ఆయన. హల్లెలూయా! కానీ ఆయన ఆ మాట వినని నిన్న ఆయన ఇప్పటికీ తన కుమారుడిగా చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా తన కుమార్తెగా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా! ఏదో ఒక రోజు తండ్రి, ఇదిగో నేను పాపం చేశాను, నేను తప్పిపోయాను, నశించాను తండ్రి అని నువ్వు పరిగెత్తుకొని వస్తావని ఆయన తన రెండు చేతులు చాపి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా! కాబట్టి నువ్వు తప్పకుండా యేసుక్రీస్తు ఎవరో నీకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎంతమంది ఎరిగారు యేసుక్రీస్తు ఎవరని? మరి ఆ రోజు జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో చూడగోరాడు, కానీ ఎవరో కాదు ఆయన, జక్కయ్య యొక్క సొంత తండ్రి ఆయన. ఎప్పుడైతే జక్కయ్యని ఆయన పిలిచాడో యేసుక్రీస్తు ఎవరో ఆయనకు అర్థమైంది. ఆయన కుటుంబమే మారిపోయింది. ఆ గ్రామంలో అతడు సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా! కాబట్టి ఈరోజు మీరందరూ గుర్తిస్తున్నారా? యేసుక్రీస్తు నీకు ఎవరో కాదు, ఆయన అక్షరాల నీ సొంత తండ్రి ఆయన, నిన్ను సృజించిన వాడాయన, నీ పోషకుడు ఆయన, నీ తండ్రి అయి ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కానీ యేసుక్రీస్తుని ఇంకా చాలామంది చదువుకున్నవారు, మరి నాకంటే పెద్దగా చదువుకున్నవారు ఇక్కడ ఉన్నారు. వారు యేసుక్రీస్తుని ఏ విధంగా చూస్తున్నారంటే, ఆ బొమ్మలో ఆయన ఎప్పుడూ మారడు, ఆయన అట్లే చూస్తూ ఉంటాడు. ఆయనలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఆయన బొమ్మలో ఉన్న దేవుడు అని అనుకుంటున్నారు, కానీ ఆయన బొమ్మలో ఉన్న దేవుడు కాడు. ఆయన నీ యొక్క సజీవుడైన తండ్రి. ఆయన హల్లెలూయా, ఆయన నీకెళ్ళే చూస్తున్నాడు. ఆయన చూసారా? ఆ చూపులను చూసారా? ఆ చూపులో ఎంత ప్రేమ ఉన్నదో. హల్లెలూయా, ఆ యొక్క చూపు నీ వైపు చూస్తున్నాయి. కుమారుడా, నా వైపు చూడగలవా? కుమార్తె, నా వైపు చూడగలవా? ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మనకు 2 కళ్ళను ఇచ్చిన వాడు. ఆయన 2 చెవులను ఇచ్చిన వాడు. ఈరోజు ఎందరో చెవిటి వారు ఉన్నారు. హల్లెలూయా, ఎందరో గుడ్డివారు ఉన్నారు. అయితే దేవుడు నీకు 2 కళ్ళను ఎందుకు ఇచ్చాడనంటే, ఆ 2 కళ్ళు ఇచ్చిన దేవునికి నువ్వు స్తుతించాలని, ఆ 2 చెవులు ఇచ్చిన దేవుని నువ్వు స్తుతించాలని. ఎందరో మరి చేతులు లేని వారు ఉన్నారు. ప్రభువా, నువ్వు నాకు చేతులు ఇచ్చి ఉంటే నేను స్తుతించేవాడిని, చప్పట్లు కొట్టేవాడిని ప్రభువా అని చెప్పి బాధపడేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న యవ్వన బాలురు అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. మనమేమన్నా రోబోలు కాదండి. మనము దేవుని పోలికలో తయారు చేయబడ్డాం. దేవునికి నువ్వు తప్పకుండా నీ యొక్క ప్రతిస్పందన తెలియపరచాలి. హల్లెలూయా, ప్రభువా, నేను నీ యొక్క సృష్టిని, నీ యొక్క కుమారుడను. రోబోలాగా ప్రోగ్రామ్ దేవుడు నీలో ఆయన ఫిక్స్ చేయలేదు. ఆయన నువ్వు కదలికను ఆయనకు చూపించాలి. నిజమేనా? మరి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ పలకకపోతే, ఏడవకపోతే, పుట్టంగానే బిడ్డ ఏం చేయాలి? ఇదిగో నేను చావలేదు, బతికే ఉన్నానని దానికి వాడు మొట్టమొదటిగా కేవమని కేక వేయాలి. నిజమేనా? ఒకవేళ కేక వేయకపోతే ఆ మంత్రసాని ఏం చేస్తుంది? 2 కాళ్ళు తీసుకొని 2 కాళ్ళు తలకిద్దరికి ఏలాడదీసి ఈ పైన ఒకటి చరుస్తుంది. హల్లెలూయా. కానీ చాలామంది ఇంకా పుట్టుకలోనే ఏముంది? జీవం రాలే ఇంకా. అందుకొరకు ఆ పెంతెకోస్తు పండుగ దినాన వచ్చిన ఆ జీవము మనలో వచ్చినట్లయితే తప్పకుండా మనం కేకలు వేస్తాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రకృతి సంబంధమైన జన్మలో కేక ఉన్నది. మరి ప్రకృతి సంబంధమైన దాంట్లోనే కేక ఉన్నట్లయితే ఆత్మ సంబంధంగా నువ్వు తిరిగి జన్మిస్తే అందులో కూడా కేకలు ఉంటాయి. నువ్వు బ్రతికున్నట్టుగా దానికి రుజువే ఆమెనని చెప్పుట. పాటలు పాడేటప్పుడు మనం ఏమన్నా రోబోలం కాదు కదా. కనీసం ఈ చేతులు కొట్టడానికి రాకపోతే ఎందుకు నీకు చేతులు ఇచ్చిండు ఆయన? ఏం సార్ చెప్పండి? ఊరికే పెన్ను తీసుకొని రాసుకోమని ఇచ్చాడా? పనికి మాలిన లోకపు చదువుకొని రాయడానికే ఇచ్చాడు ఆయన? హల్లెలూయా. ఆయన కొరకు నువ్వు చప్పట్లు కొట్టడానికి ఇచ్చాడు ఆయన. నిజమేనా? మరి కరములు తట్టి మనం దేవుని స్తుతించాలి. ఈ నోటిని ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆయన గురించి పాడడానికి ఇచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు ఆదామును ఎందుకు సృజించాడంటే అతని యొక్క ప్రతి బాడీ పార్ట్ పైన ఆయనే ప్రధానుడిగా ఉండగోరాడు. ఆదాము చేతులు దేవుని స్తుతించాలి, ఆదాము నోరు దేవుని స్తుతించాలి, ఆదాము కాళ్ళు దేవుని కొరకు పనిచేయాలి, ఆదాము ఏది చేసినా దేవుని కొరకే చేయాలి. ఆయనలో ప్రధానుడిగా ఉండేదానికే తయారు చేశాడు ఆయన. కానీ ఈరోజు చాలామందికి అర్థం కావట్లే. ఈ చేతులు ఎందుకున్నాయి, ఈ కళ్ళు ఎందుకున్నాయి, ఈ చెవులు ఎందుకున్నాయి? ఇప్పటికీ అర్థం కాకపోతే ఈ అవయవాలు ఎందుకు అమర్చాడు ఆయన? ఇప్పటికీ అర్థం కాకపోతే మన జీవితానికి అర్థం ఏంటి చెప్పండి? హల్లెలూయా. మరి కొందరైతే ఆ తాళి కట్టేటప్పుడు ఆ పెళ్లి కుమారుని వైపు చూసే సిగ్గేసినట్టుగా ఆమె ఇట్లే తల ఉంచుకొని, అమ్మా ఒకసారి పెళ్లి కుమారుని వైపు చూడు, భజంత్రీలు మాంగళ్యం దంతున్నానే. ఏంటి? దేవుని కొరకు నీవు దేవుని పాడడానికి సిగ్గుపడుతున్నావా? దేవుని చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడుతున్నావా? దేవుని మాటలు వినడానికి నీకు సిగ్గా? హల్లెలూయా. ఆయన అన్నాడు, నా నిమిత్తం ఎవడైతే సిగ్గుపడతాడో వారి నిమిత్తము నేను సిగ్గుపడతానాడు ఆయన. హల్లెలూయా.
సహోదరి నిన్ను ఆయన తన కుమార్తెగా స్వీకరించడానికి ఆయన పైన ఉమ్మి వేసినా కానీ ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఎందుకంటే నిన్ను ప్రేమించాడు. ఆయన అవమాన భారాన్ని భరించింది నీ కొరకే. హల్లెలూయా. ఆయన నీకు మంచి వస్త్రాలు ఇస్తూ ఆయన తన పైన నూలుపోగు లేకుండా సిగ్గుతో ఆయన అవమాన భారాన్ని భరించాడు. ఈరోజు మంచి బట్టలు ధరిస్తున్నామంటే, ఈరోజు నీవు నేను మంచి బట్టలు ధరిస్తున్నామంటే ఆయన పొందిన అవమాన భారమై ఉన్నది. హల్లెలూయా. ఆయన చనిపోతూ నీకు నాకు జీవాన్నిచ్చాడు. అట్లాంటి గొప్ప దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించకూడదా? ప్రభువా, ఈరోజు నా జీవితం నీ దయ, నీ కృప, నీ జాలి, నీ వాత్సల్యత ప్రభువా, ఆ విధంగా మనం చెప్పబద్ధులమై ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇంకా యేసు ఎవరు అని మరి పక్కన పెట్టకండి. మరి ఆయన హేరోదుకు యేసు ఎవరు అనుకున్నాడు? పిలాతు యేసు ఎవరు అనుకున్నాడు? కయప్ప యేసు ఎవరు అనుకున్నాడు? హల్లెలూయా. కానీ ఆయన మరి ఎవరు కాదు. వారి యొక్క సృష్టికర్త. కానీ వారు దానిని నమ్మలేకపోయారు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, హేరోదు, ఇదిగో నీవు అన్నావు కదా, మరి నన్ను ఒక సామాన్య మానవుడు అనుకున్నావు కదా, ఇదిగో నేను తిరిగి లేచానని ఆయన ఆ యొక్క హేరోదు దగ్గరికి పోలేదట. ఆ కయప్ప దగ్గరికి పోలేదట. ఆ పిలాతు దగ్గరికి పోలేదట. కానీ ఆయన ఎవరైతే తండ్రిగా నమ్మారో, ఎవరైతే మా దేవుడిని నమ్మారో వారి మధ్యలోనికే వెళ్ళాడు. కుమారులారా, మీకు సమాధానం కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక. ఆయన నమ్మని వారికి ఆయన బయలుపరచుకోవలసిన అవసరం లేదు. కానీ ఆయన ఎవరైతే ఆయనని నమ్ముతున్నారో వారికి ఆయన బయలుపాటవుతాడు. వారికే బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. చూసారా, మరి దేవుణ్ణి మనం వెతకలేదు, కానీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆ మహిమలో ఎప్పుడైతే మరి దేవునికి ఒక వార్త అందింది, తండ్రి ఇదిగో నీ కుమారుడు పాపంలో పడిపోయాడు అని ఆ దేవదూత ద్వారా ఎప్పుడైతే ఒక కబురు వచ్చిందో, వెంటనే ఆయన మరి హూటాహుటిన అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏ మిఖాయిల్లో గాబ్రియల్ను పంపలేదు, కానీ మహిమలో నుంచి ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ ఆయన ఆదామును వెతుకుతున్నాడు. ఆదామా, ఆదామా, నువ్వెక్కడా? నీకు ఇచ్చిన స్థానంలో నువ్వెక్కడున్నావు? హల్లెలూయా. అయితే ఆదాము, తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని అనకుండా, దేవుని వెదక్కుండా, దేవుని పాదాల పైన పడకుండా అతడు ఆ పొదల చాటున దాక్కున్నాడు. నిజమేనా? కాబట్టి ఇది ఏం చూపిస్తున్నది? మానవుడు ఎన్నడూ దేవుని వెదకబోడు. హల్లెలూయా. ఎందుకనగా మనం ఒక పిరికి పందలమై ఉన్నాం. ఆదాము ఒక పిరికి పందై ఉన్నాడు. ఆదాము యొక్క స్వభావమే మనలోకి వచ్చింది. ఆదాము దాక్కునేవాడైతే మనం కూడా దాక్కునేవారమే. పాపం చేసినప్పుడు నేను చేశానని ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకనగా అది ఆదాము నుంచి వచ్చిన స్వభావం అది. కానీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆదామా నీవెక్కడని వెతికాడు. మరి దేవుని సన్నిధికి రానియకుండా చేసింది ఏంటిది? ఆదాము అవ్వలు దాక్కున్నారు. చాలామంది చర్చికి రావడానికి ఎందుకు సిగ్గుపడతారంటే వారి యొక్క దిగంబరత్వం బయటపడుతుందని. ఎందుకు దేవుడు వారికి వస్త్రాలను ధరింపజేశాడు, కానీ వారు వస్త్రాలను పోగొట్టుకున్నారు, వారు దిగంబరులుగా నిలబడ్డారు. కాబట్టి ఆ దిగంబరత్వంతో దేవుని సన్నిధికి రావడానికి వారు సిగ్గుపడ్డారు, భయపడ్డారు. దిగంబరత్వం అనేది అంటే, దిగంబరత్వం అనగా నీవు నేను చేసే ప్రతి పాపము అది దేవుని ఎదుట ఒక దిగంబరత్వమై ఉన్నది. ఎవరైతే దిగంబరులు ఉన్నారో వారు దేవుని ఎదుటకు రావడానికి సిగ్గుపడతారు, సమాజ మధ్యలోనికి రావడానికి సిగ్గుపడతారు. అయితే నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఆయన పెళ్లి వస్త్రాలు నీకు పంపించాడు. తన పెళ్లి కుమార్తెకు ఆయన సన్నని నారా వస్త్రాలు పంపించాడు. అదే ఈ గడియ వర్తమానమై ఉన్నది. నిజమేనా? వర్తమానమైన నీకు పంపించాడు. నీవు సిగ్గుతో ఆయన ముందు నిలబడవలసిన అవసరం లేదు. దిగంబరత్వంతో నువ్వు నిలబడవలసిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆయన నీకు వస్త్రాలను పంపించాడు. హల్లెలూయా.
అందుకొరకే వారు దేవుని ఎదుటికి రావాలంటే దేవుడే ఒక మార్గాన్ని తెరిచాడు ఆయన. అక్కడ ఆయన కొన్ని గొర్రెలను చంపాడు ఆయన. ఆ అమాయకమైన గొర్రెలను చంపాడు ఆయన. ఆ యొక్క రక్తాన్ని వారిపైన ప్రోక్షించి, హల్లెలూయా, ఆ యొక్క పచ్చి మాంసాన్ని ఆయన చర్మపు చొక్కాలను తయారు చేసి వారికి విసిరినప్పుడు వారు దాన్ని ధరించి దేవుని ఎదుటికి వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. అదే దేవుడు మనకున్నాడా? అదే దేవుడు మనల్ని వెతుకుతున్నాడు ఆయన. ఇంకా ఆయన వెతికేది మానలేదు ఆయన. ఆ వెతుకుట అనేది ఏదేను నుంచి ప్రారంభించబడింది. ఆయన అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు బయలుపరచబడెను. ఇంకా ఆయన తన వేటను ఆయన ముగించలేదు. ఆయన ఇంకా తన కుమార్తెలను కుమారులను ఆయన వెతుకుతూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్తపు వస్త్రాలతో ఆయన ముందు నిలబడాలని. ఈరోజు అందుకొరకే మనం ఎందుకు సంఘ శాఖలో లేమంటే, సంఘ శాఖలైనవి అంజురపు కచ్చడంలో ఉన్నాయి. కాబట్టి అంజురపు ఆకులు ఏ విధంగా ఉన్నాయంటే, ప్లాస్టిక్ కవర్, ఒక తెల్లని ప్లాస్టిక్ కవర్ నీవు చుట్టుకుంటే నీ దిగంబరత్వం ఏమన్నా కప్పబడుతుందా? బయట కనిపిస్తుంది. అది మరి ఉల్లి పొర లాంటి వస్త్రాలు అవి. అయితే దేవుడు నీ దిగంబరత్వాన్ని కప్పే ఆ వర్తమానం ఇచ్చాడు ఆయన. వర్తమానమే రక్తంతో కూడినది. నిజమేనా? రక్తం ఎక్కడున్నది? ఇప్పుడు వర్తమానంలో ఉన్నది. అందుకొరకే నీవు నీ దిగంబరత్వాన్ని కప్పుకోవాలంటే ఈ వర్తమానం దగ్గరికి నువ్వు రావాలి. ఈ వర్తమానంతో నీ దిగంబరత్వాన్ని కప్పుకోవాలి. హల్లెలూయా. అందుకొరకే ఇదిగో తలుపు ఎద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడని నా స్వరమిని తలుపు తీసినాడలా అతనితో నేనును నాతో అతను భోజనం చేయదుమన్నాడు ఆయన. నిజమేనా? కానీ 3వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నీవు గుడ్డివాడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును. చదవండి నా మాటను. దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక, దిగంబరుడనై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను. అది దిగంబరంతో అని చూడట్లేదు. కానీ ఈరోజు ప్రజలు డబ్బును చూస్తున్నారు. మరి ఈరోజు దిగంబరత్వాన్ని చూసేవారు దేవుని కావాలి. ప్రభువా నేను నశించాలని చెప్పేవారు దేవుని కావాలి. కానీ ఈరోజు బిల్డింగ్లలో వారు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవాలని చూస్తూ ఉన్నారు. ఏదో కరచరణం చేయడం ద్వారా, ఆ రిజిస్టర్లో తమ పేరును ఉంచడం ద్వారా, ఏదో దాన ధర్మాలు చేయడం ద్వారా నీవు నీ దిగంబరత్వాన్ని కప్పుకోలేవు. అయితే దేవుడిచ్చిన వస్త్రాన్ని నువ్వు తప్పకుండా ధరించాలి. నిజమేనా? దేవుడు ఇవ్వకముందే వారు అంజురపు కచ్చడాలను చేసుకున్నారు. అయితే అది వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పలేకపోయింది. వారు అది కట్టుకున్నా కానీ దేవుని ఎదుటకు రావడానికి వారు భయపడ్డారు. ఈరోజు మనం సువార్తకు పోయినప్పుడు చాలామంది ప్రజలు వాక్యం దగ్గరికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆ రోజు ఆదాం ఎందుకు భయపడ్డాడు? ఆయన మరి వస్త్రాన్ని కట్టుకున్నానని అనుకుంటున్నాడు, కానీ ఇంకా అతని దిగంబరత్వం అతనికి కనిపిస్తూ ఉన్నది. అందుకొరకే వాక్యం యొక్క వెలుగులో సంఘ శాఖల యొక్క దిగంబరత్వము కనిపిస్తూ ఉన్నది. అందుకే వారు వాక్యం దగ్గరికి రాలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి నిజంగా యేసు ఎవరో మీకు ఇప్పటికైనా అర్థమైందా? ఆయన తన సొంత రూపంలో మనల్ని తయారు చేసిన మన తండ్రి ఆయన. యెహోవా అనగా కుమారులు కలిగిన వాడు, యెహోవా అనగా తండ్రి, యెహోవా అనగా యజమానుడు, యెహోవా అనగా కుటుంబం గలవాడు. మరి ఆయన తండ్రి అయితే ఆయన కుటుంబం ఏది ఉన్నదా? ఇక్కడ ఆ కుటుంబం ఇక్కడే ఉన్నదా? అందుకొరకు ఆయన ఆ యొక్క గాబ్రియలను చేసినప్పుడు, మిఖాయిలను చేసినప్పుడు ఆయన యెహోవా కాదు, కానీ ఆయన ఆదామును చేసినప్పుడు ఆయన యెహోవా దేవుడై ఉన్నాడు. అంతకుముందు ఆయనకు పేరు రాలే, తెలుసా మీకు? ఆది యందు దేవుడుగానే ఉన్నాడు ఆయన. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు. కానీ ఎప్పుడైతే తన సొంత పోలికలు ఆదామును చేశాడో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి తన సొంత పోలికలు ఒక నరుని నిర్మించాడని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఇంకా యేసుక్రీస్తు నీకు అన్యుడిగా ఉన్నాడు,
నీవు యేసుక్రీస్తుకి అన్యుడిగా అన్యురాలుగా ఉన్నావు. కానీ మనము అన్యులము కాదు, మనకు ఆయన అన్యుడు కాదు. ఆయన మన యొక్క సొంత తండ్రి ఉన్నాడు. ఆయన తన పోలికలో సృజించిన వాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మీరందరూ ఆ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి మరి మీరు నిర్ణయించబడి ఉన్నారు. హల్లెలూయా. సరే, ఒకసారి మనం ఒక మాట నేను చదివి వినిపిస్తాను. జక్కయ్య పేరాయ నెంబర్ 6లో మరి ప్రవక్త మీరు మాట్లాడుతున్నాడు. ఆయన కావున బైబిల్ గ్రంథంలో ఉన్న నాటి భక్తులను ప్రేరేపించిన మన దేవుని ఆత్మ నేడు తన వధువైన మనలను కూడా ప్రేరేపించి ఈ పాటల పుస్తకంలోని పాటలను పాడుచున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు, కీర్తించుటకు సహాయపడునుగాక. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? సియోను నివాసులారా ఉన్నారా ఇక్కడ? మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మరి జకర్యా వర్తమానం పేరు జక్కయ్య, పేర 6. మరి అందులో ప్రవక్త ఏమంటున్నాడు? మరియు వాటన్నిటికి పైగా దానిని ఆత్మ సంబంధంగా ఉంచండి, ఆ ఆత్మను ఎన్నడూను చనిపోనివ్వద్దు. హల్లెలూయా. ఆ పాతకాలపు పాటలను పాడండి. ఏం పాటలు పాడాలి? పాతకాలపు పాటలను పాడండి, చప్పట్లు కొట్టండి, ప్రభువును స్తుతించండి. ఆ రీతిగానే నీవు తప్పక దానిని పాటించవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము సంతోషంగా ఉండాలి, చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి, ప్రభువును స్తుతించాలి. మౌనంగా ఉండి ఏమి అర్థం కాకపోతే మనం ఎవరం అసలు? హల్లెలూయా. కాబట్టి మీరెవరో, మీ స్థానం ఏంటిదో, యేసుక్రీస్తు నీకు ఏమై ఉన్నాడో దాన్ని తప్పకుండా నువ్వు గుర్తించాలని కోరుతున్నాను. మరి మనమందరం ఆ విధంగా ఆ యొక్క మేలుకొలుపులకి రావాలని మరి దేవుడు మన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? హల్లెలూయా. అందరు వింటున్నారా జాగ్రత్తగా? మరి దేవుడు ఆదామును ఆయన తయారు చేసి మరి ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చూశాడు ఆయన. ఎందుకు? దేవుడు తన పోలికలో ఆదామును చేశాడు. మరి దేవుడు ఆయన చుట్టూ ఆరాధించే దేవదూతలు ఉన్నారు, నిజమేనా? మరి పగలనక రాత్రనక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి ఆరాధించే దేవదూతలు ఆయనకు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అక్కడ మిఖాయేలు ఉన్నాడు, గాబ్రియల్ ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎల్లప్పుడూ ఆయన ఆరాధించేవారు కోట్ల మంది అక్కడ ఉన్నారు. అయినా సరే దేవుడు ఇంకా ఒంటరిగా ఫీల్ అయ్యాడు ఆయన, నిజమేనా? కాబట్టి దేవుడు ఏం చేయగోరాడు అంటే తనతో సావాసం చేసే మరి కొందరిని ఆయన తయారు చేయాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన తన పోలికలో ఆదామును తయారు చేసి మరి 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం చూసినప్పుడు మరి దేవుడు ఒకసారి ఆ మాట చదువుతాం. 26 వచనం లేదా 27 వచనం చదువుదాం. 27 వచనం చదవండి. తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. మరి ఎంతమంది దేవదూతలు ఉన్నా కానీ ఇప్పుడు దేవుడు మరి ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకొని
ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన తన పోలికలో తన వంటి ఒక జీవిని తయారు చేయాలనుకున్నాడు. ఆయన తన కుమారుణ్ణి కుమార్తెను తయారు చేయాలనుకున్నాడు. ఆయన హల్లెలూయా. తన స్వరూపంలో నరుని సృజించెను. అంటే ఆదాము ఒక్కడే లేడు అక్కడ. ఆదామును అంటే తన పోలిక ఏంటిది? ఆయన మరియు ఆయన కుటుంబం. దేవుని యొక్క పోలిక ఏంటి చెప్పండి? దేవుడు మరియు దేవుని యొక్క కుటుంబం. మనము ఆయనలోనే ఉన్నాం, కానీ మనం ఇంకా బయట ప్రత్యక్షపరచబడలేదు. దేవుడు అది మంచిది కాదని చూశాడు. ఆయన తనలో క్రీస్తులో ముందుగా నిర్ణయించుకున్న జీవులను ఆయన బయటకు తీయగోరాడు. ఆయన హల్లెలూయా. అదే దేవుని యొక్క పోలికై ఉన్నది. మన పోలిక చొప్పున మన రూపంలో నరులను చేయుదుము అనుకున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? తనలో ఉన్న వధువుతో మాట్లాడుతున్నాడు. ఆయన తనలో ఉన్న యొక్క జీవులతో మాట్లాడుతున్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి దేవుడు అక్కడ ఒంటరిగా లేడు, కానీ ఆయన తనలో మరి తన యొక్క భాగాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అందుకొరకే ఆదామును తయారు చేసేటప్పుడు ఆదాము ఒంటరిగా లేడు, ఆత్మలోనే ఉన్నాడు, కానీ ఒంటరిగా లేడు. ఆయన ఆదాములోనే మరొక జీవి ఉన్నది. ఆదాము యొక్క సాటి అయిన సాయం ఆదాములోనే ఉన్నది, కానీ ఆదాము ఆమెను కనుగొనలేడు. ఆదాము ఆమెతో వ్యవహరించలేడు. ఆదాము ఆమెతో మాట్లాడలేడు. అయితే ఆదాము ఇద్దరిగా ఉన్నాడు, కానీ అయితే ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఎందుకు? ఆదాము ఆమెను కనుగొనలేడు. ఆయన కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆదాము ఒంటరిగానే ఉన్నాడని ఇప్పుడు అతనికి ఆయన గాఢ నిద్రను కలగజేసి, మరి ఆదాము ఆత్మలో ద్విలింగం కలిగి ఉన్నాడు. ఆయన ఒకటి పురుషుడు, ఆయన రెండోది స్త్రీ. ఆయన హల్లెలూయా. ఆదామే పురుషుడై ఉన్నాడు, ఆదామే స్త్రీ అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు చూసారా? ఆయనయే శిరస్సు అయి ఉన్నాడు, ఆయనయే శరీరమై ఉన్నాడు. ఆయనయే శిరస్సు అయి ఉన్నాడు, ఆయనయే సంఘమై ఉన్నాడు. నిజమేనా? ఆయన 7 సంఘ కాలాల మధ్యలో 7 సంఘాల మధ్యలో చూసినప్పుడు ఆయన ఆ యొక్క కాళ్ళ వరకు, తన యొక్క పాదాల వరకు దిగుచున్న ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకుని ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. ఆయన ఎవరు? ఆ 7 సంఘాలలో ఉన్నది ఆయనే. ఈ వధువు ఎవరో కాదు, ఆయన యొక్క ప్రతిబింబమై ఉన్నది. శిరస్సు ఆయనై ఉన్నాడు, సంఘము ఆయనై ఉన్నాడు. ఆదాము, నిజమేనా? ఆదామే అవ్వ, అవ్వే ఆదాము. కాబట్టి వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి చూడండి అక్కడ మరి దేవుడు ఆదాముకు ఆయన గాఢ నిద్రను కలగజేసి, ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆయన ఆదాములో ఉన్న భాగాన్ని ఆయన బయటికి తీస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి ఆదాము ఆ యొక్క జంతువులకు పేర్లు పెట్టినప్పుడు ఆయన సంతోషపడలేదు. ఆయన వాటితో మాట్లాడినప్పుడు, సింహం యొక్క తలను నిమిరినప్పుడు ఆదాము సింహాలతో ఆడుకున్నాడు, తెలుసు కదా. ఆదాము ఆయన సముద్రం పైన నడిచాడు. ఆదాము ఆయన సముద్రంను శాసించగలడు. ఆయన అలలు పొంగి వచ్చినప్పుడు ఆగమంటే అలలు ఆగిపోవాలి. ఆ తోడేళ్ళు ఒకవేళ పులి కొట్టుకుంటా ఉంటే ఆగమంటే అవి ఆగాలి. ఆదాము సర్వ సృష్టి పైన అధికారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరలా అదే పునరుద్ధానమును ఇస్తూ ఉన్నాడు. దాన్ని ఆయన పునరుద్ధరణ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే ఆ యొక్క విలియం బ్రెన్హామ్ ఆ యొక్క ఎద్దుతో మాట్లాడి ఉన్నాడు. ఓ దేవుని సృష్టి, నేను నీకు ఆటంకం కలిగించలేదు. ఇదిగో నా పని కొరకు నేను వెళ్తున్నాను, నీవిక్కడ ఉన్నావని నేను అనుకోలేదు. అప్పుడు ఆ యొక్క ఎద్దు ఏం చేసింది? తన కోపం అంతా కాలు దువ్వి 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 తన కోపం అంతా లోపల పెట్టుకొని అట్లే పడుకుంది. అది చూసారా? మానవుడికి దేవుడు అట్టి అధికారం ఇచ్చాడు. ఆదాము ఎద్దుతో మాట్లాడగలడు, ఆదాము సింహంతో మాట్లాడగలడు, ఆయన ప్రకృతిలోని ఏ చెట్టుతోనైనా మాట్లాడగలడు, ఆయన ఆకాశంతో మాట్లాడగలడు. అయినా ఆదాము ఇంకా ఏదో లేనట్టుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. చెప్పండి, భార్య దొరికిన వానికి మేలు దొరికేను. భార్య ఏ విధంగా ఉండాలంటే పురుషునికి మేలుగా ఉండాలి.
ఒక్కసారి చూసిందంటే ఓకే ఓకే డియర్, నేను బ్యాగ్ పట్టుకుంటా. హల్లెలూయా. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. దాని కొరకు కాదు ఆయన నిన్ను తయారు చేసింది ఆయన. హల్లెలూయా. మరి ఆ యొక్క అవ్వ ఎవరంటే ఆదాము యొక్క తీయనైన హృదయమై ఉన్నది. అందుకొరకే స్త్రీని మాత్రమే మై డియర్ హనీ అని అంటారు. ఆమె తేనె వంటిది, ఆమె మధురమైనది, ఆమె ప్రియమైనది. హల్లెలూయా. కాబట్టి పురుషుని యొక్క అలసటను తీర్చేదేదనగా ఒక్క మంచి స్త్రీ అయి ఉన్నది. పురుషుడు ఎంత కష్టపడ్డా కానీ ఎప్పుడైతే ఆ యొక్క భార్య ఆ పురుషుని చక్కగా పలకరించి ఆయనను ఓదారుస్తుందో ఆ పురుషుడు తన శ్రమనంతా మర్చిపోతాడు. అందుకొరకే ఆదాము ఆ సింహాలను మర్చిపోయాడు. ఆయన అతనికి ఏమున్నదో అధికారం ఉన్నదో దాన్ని బట్టి ఆయన సంతోషపడలేదు. కానీ ఎప్పుడైతే తన ఇమేజ్లో ఉన్న తన భార్యను చూశాడో, హల్లెలూయా, అప్పుడు ఆయన పేరు పెడుతున్నాడు. ఆయన ఇదిగో నాలోను నువ్వు తీయబడ్డావు, నా ఎముకలో ఎముకవు, నా మాంసంలో మాంసానివి, నా ఆత్మలో ఆత్మవి. హల్లెలూయా. అందుకొరకే నీకు నేను ఆదాము అని పేరు పెడుతున్నాను. ఏం పేరు పెట్టాడు ఆయన? ఆదాము. అవ్వకు ఆయన ఆదాము అనే పేరు పెట్టాడు ఆయన. నిజమేనా? కాబట్టి మనం ఎవరమంటే ప్రియమైన ఆ యొక్క శ్రీమతి యేసై ఉన్నాం. మన పేరు సిఎస్ఐ బ్యాప్టిస్ట్ కాదండి, మన పేరు శ్రీమతి యేసు. హల్లెలూయా. యేసు పేరులోనే భార్య పిలువబడాలి. ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే ఆ పురుషుని పెళ్లి చేసుకుంటుందో ఆమె అతని యొక్క ఇంటి పేరు పైన పిలువబడుతుంది. హల్లెలూయా. ఏ స్త్రీ అయినా పురుషుని యొక్క ఇంటి పేరును తీసుకోవాలి తప్పకుండా. అందుకొరకే ఆమె ఏమైందంటే శ్రీమతి ఆదామైనది. అందుకొరకే ఆమెకు ఆయన ఆదాము అని పేరు పెట్టాడు ఆయన. అందుకొరకే మనం పిచ్చి పిచ్చి పేర్లు పెట్టట్లేం. ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు. ఇది ఎవరి వధువు? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వధువు అయి ఉన్నది. కాబట్టి ఆదామును సంతోషపరిచినది ఏంటి చెప్పండి? ఆ యొక్క తన యొక్క భార్య, తన యొక్క ప్రియమైన హృదయం. ఎందుకంటే ఆయన పక్కటెముక ఆ హృదయంలో నుండి తీయబడింది అది. నిజమేనా? కానీ కొన్ని ఎముకలు ఎట్లున్నాయంటే అవి సెట్గాక పోయి హృదయాన్ని తాకుతున్నాయి. ఏమరా, నీ పక్కలో నుండి తీయబడ్డ పాకిస్తాన్ భారత్కు ఎట్లయితే పక్కలో బల్యం లాంటిదో నేను కూడా నీకు బల్యం లాంటిదాన్ని కాదు సిస్టర్. నీవు నీ భర్తకు ప్రియమైన దానివి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమో సార్ ఇవన్నీ మాకెందుకు, మేము ఈ భూమి మీద ఎందుకున్నాం? పిల్లల్ని కనాలి, వాళ్ళకు బాగా చదివించాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు స్థిరపడడం మేము చూడాలి, అంతేనా ఈ జీవితానికి అర్థం? కానీ నీవు దేవుని యొక్క సొంత ఇమేజ్లో తయారు చేయబడ్డావు. ఆయన ఏ విధంగా ఆయన భార్యతో సంతోషపడుతున్నాడో, ఏ విధంగా ఆయన తన కుటుంబంలో ఆయన మరి సంతోషపడుతున్నాడో, అదేవిధంగా నీవు హల్లెలూయా నీవు నీ భర్తతో సంతోషపడాలని, నీవు దేవుని యొక్క నిజమైన కుటుంబంగా ఉండాలని. హల్లెలూయా. అదే దేవుడు మనలో రాబట్ట కోరుచున్నాడు. ఆయన ఆదాములో ఆయన ఏదైతే రాబట్ట కోరాడో అదే ఈరోజు తన యొక్క కుటుంబాలను ఆయన రాబట్ట కోరుచున్నాడు. ఆయన ఈరోజు మనం యేసు యొక్క నిజమైన కుటుంబాలుగా ఉండాలి, మధురమైన కుటుంబాలుగా ఉండాలి. దాన్నే ఆ రోజు ఏదైనా తోటలో ఆ యొక్క ఆదాము అవ్వ చట్టాపట్టాలు వేసుకొని వారు చక్కగా వారు ఆ ఏదైనా తోటలో ఎంతో మాధుర్యంగా ఉన్నారు అక్కడ. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వారి పాటలన్నీ దేవుని కొరకే పాడి ఉన్నారు వాళ్ళు. అందుకొరకే దేవుడు వారిని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. ఆయన ప్రతి సాయంకాలం నా చల్లపూటని ఆయన దిగి వచ్చేవాడు ఆయన. కానీ ఈరోజు అట్లా కరుచుకునే వాళ్ళ ఇంట్లోకి దేవుడు వస్తాడా? ఏమే అట్లా కాడబడితే వాడు పార పట్టుకుంటే, కుక్కర్ పట్టుకుంటే చెప్పండి, ఆ యొక్క బిర్యానీ ఆకుని విసిరేసినప్పుడు కుక్కలని పోగాయి అని ఒకటంటే ఇంకోటి వారి ఇంకోటి అంటది. అట్లాగా కుక్కలు చెప్పిన ఇస్త్రీలాగా మన కుటుంబాలు ఉంటే దేవుడు ఎట్లా దిగి వస్తాడు? కానీ ఆ రోజు ఎట్లా దిగి వచ్చాడు ఆయన? హల్లెలూయా.
ఎప్పుడైనా భర్త భార్య గడ్డం పట్టుకుని డియర్ హనీ అని సిగ్గుపడకండి. ఇది వాక్యం, ఇది నిజంగా ప్రవక్త ఏ విధంగా నా భార్య ఎంత అది శివుడు ముక్కుతో ఉన్నా, తన జుట్టంతా చింపిరిగా ఉన్నా, నేను ఆమెను మొదట్లో ఎట్లయితే ప్రేమించానో ఇప్పటికి నేను అదే విధంగా ప్రేమిస్తున్నాను అన్నాడా ప్రవక్త? నీ భార్య సోదరుడు ఎప్పటికీ నీకు మాధుర్యమైనది. సోదరి, నీ భర్త నీకు ఎప్పుడు మధురమైన వాడాయన. దేవుడే మెచ్చి నీకైనా మంచి భర్తగా ఇచ్చాడు ఆయన. దాన్ని నువ్వు గుర్తించినంత కాలం అసలు నీవు దేవుని కుమార్తెవు కాదు, నీ భర్త దేవుని కుమారుడే కాడు. కానీ ఎప్పుడైతే వారు ఒకరినొకరు మాధుర్యంలో ఉన్నారో దేవుడు దాన్ని చూసి ఆయన చాలా ముచ్చటపడ్డాడు ఆయన. అందుకొరకే ఆ కుటుంబంలోనికి ప్రతి సాయంకాలం ఆయన దిగి వచ్చేవాడు ఆయన. ఎందుకంటే ఆరాధన అంటే పాటలు పాడేది కాదు ఆరాధన. ఓ భర్త భార్యను ప్రేమించడం ఆరాధన, భార్య భర్తకు లోబడడం ఆరాధన. అది నిజమైన ఆరాధన వారు అక్కడ కలిగి ఉన్నారు. ఆ కుటుంబంలోనికి దేవుడు దిగి వచ్చాడు. నిన్న 10 రూపాయలు ఏం చేశావు? 100 రూపాయలు ఎక్కడ పెట్టావు? కూలి చేసిన డబ్బులు నాకు ఇవ్వకుండా నువ్వే వాడుకుంటావా? పురుషుని పైన పెత్తనం చేసే వాదనలు పెట్టే వదురుబోతు నీ కుటుంబంలో దేవుడు ఉంటాడా? డబ్బులు పురుషుని చేతిలో ఉండాలి, నీవెవరో డెక్కలాడడానికి. నిజమేనా? హల్లెలూయా. నిజమైన పురుషుని యొక్క కుటుంబం ఆ విధంగా ఉంటుంది. మరి పురుషుడే ఆ కుటుంబాన్ని ఏలాలి తప్ప ఈ డబ్బులని అధికారం అంతా తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టి మరి నాకు ఒక 100 రూపాయలు కావాలి, ఏడున్నాయి డబ్బులు లేవు గిబ్బులు లేవు. ఏం కుటుంబం సార్ అది? హల్లెలూయా. చెప్పండి, ఇది కుటుంబమేనా అది? అయితే నిజమైన కుటుంబం పురుషుని చేత పరిపాలించబడాలి. అయితే ఒకవేళ అవ్వ పాపం చేయకపోతే, ఆదాం పాపం చేయకపోతే మనకు డబ్బులతో పని లేదు, కేవలం మనకు నోటి మాటతోనే పని. ఆ రోజు పాపం చేయనంత వరకు ఆదాం అవ్వలు ఇద్దరు ఈక్వల్, వారికి ఎక్కువ తక్కువ లేవు, వారిద్దరు సమాన హక్కులు కలిగి ఉన్నారు. అందులో స్త్రీ పురుషుడిని తేడా లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే స్త్రీ పాపం చేసిందో, మొట్టమొదటి పాపం చేసింది ఎవరు? స్త్రీ. ఆ యొక్క ఆదాము అపరాధంలో పడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను. కాబట్టి దేవుడు ఆ రోజును చేంజ్ చేశాడు ఆయన. ఇదిగో నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. కాబట్టి ఆ రోజు నుంచి స్త్రీ తన అధికారాన్ని కోల్పోయింది. ఆమెకు పురుషునితో సమాన హక్కులు లేవు. హల్లెలూయా. మరి లోకానికి ఒక రాజ్యాంగం ఉంటే మనకొక రాజ్యాంగం ఉన్నది. దేవుడు కైసరికి చెల్లించమన్నాడు, దేవునివి దేవునికి చెల్లించమన్నాడు. కాబట్టి ముందుగా దేవునివి దేవునికి చెల్లించాలి, ఆ తర్వాత అది వాక్య ప్రకారంగా ఉంటేనే కైసరికి చెల్లించాలి. కైసర్ ఏమంటాడనంటే బొమ్మను పెట్టి నేను మొక్కమంటాడు. సార్ బైబిల్లో కైసరికి చెల్లించాలని ఉంది కదా, మరి అది చేద్దామా మన దాన్ని? హల్లెలూయా. మరి రాజు యొక్క మాటను ధిక్కరించకూడదని ఉంది కదా, మరి రాజు విగ్రహం పెట్టి మొక్కమంటే దాన్ని మొక్కుతావా? హల్లెలూయా. అయితే నీ దేవుని స్థానాన్ని తీసుకునేది ఏ చట్టమైనా నువ్వు దానికి సాగిలపడనక్కర్లేదు, నువ్వు కేవలం దేవునికి మాత్రమే సాగిలపడాలి. కానీ ఎప్పుడైతే మోసపరచబడిందో దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క అధికారాన్ని తొలగించాడు ఆయన. ఎంతమంది గ్రహిస్తున్నారండి? ఇప్పుడు ఈ చట్టం మన కొరికేనా? మనకు ప్రేమ తప్ప మరొక చట్టం లేదు, బైబిల్ తప్ప మరొక గ్రంథం మనకు లేదు. నిజమేనా? హల్లెలూయా. మరి బైబిల్లో రాయబడినదంతా ప్రేమై ఉన్నది, మన చట్టం ప్రేమ చట్టమై ఉన్నది. ఆయన ఆదాము ఆజ్ఞను మీరినప్పుడు ఆయన కర్రతో దండంతో రాలేదు, కానీ ఆయన ప్రేమతో వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే తన కుమారుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆ తండ్రి ఎంతో విలవిలలాడిపోయాడు, ఆ తండ్రి ఎంతో దుఃఖపడ్డాడు. కుమారుడా ఎంత పని చేశావు, నా నుండి నువ్వు దూరం అయిపోయావు అని దుఃఖపడ్డాడు ఆయన. ఆ ఏదైనా తోటలో దుఃఖపడ్డాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆదిలోనే మొత్తం జరిగిపోయింది.
ఆయన గెత్సెమనే తోటలో ఏడ్చేదానికంటే ముందే ఆయన ఆ ఏదైనా తోటలో తన కుమారుని కొరకు ఏడ్చాడు ఆయన. ఎందుకంటే తన కుమారుడు తనతో సావాసం తెంచుకొని దూరం అయిపోయాడు. ఎందుకనగా ఆ యొక్క అగాధ మరిద్రని ఏర్పరిచి ఉన్నది. ఆ యొక్క స్త్రీ చేసిన పాపము, ఆదాము చేసిన పాపము ఆదాము యొక్క కుటుంబాన్ని వేరుపరిచి ఉన్నది. హల్లెలూయా. మరి చూడండి, మీ బిడ్డకి ఏమైనా అయితే మీరు ఎంత విలువెల్లాడుతారో మరి మనం ఎవరం చెప్పండి? దేవుని యొక్క సొంత జీవమై ఉన్నాం. ఆయనలో ఆ యొక్క ఆ సొంత జీవాన్ని ఆయన మనలో పెట్టాడు. ఆయన ఆ సొంత అగాపేను మనలో పెట్టాడు. ఆయన ఆ నిజమైన తండ్రి ఎంత విలువెల్లాడి ఉంటాడో, ఎంత దుఃఖపడి ఉంటాడో ఒకసారి అర్థం చేసుకుంటారా? ఆ తీవ్రతను ఈరోజు మన యొక్క దుఃఖాన్ని ఆయన తెలుసుకునేదానికి ఆయన మనవలే మారాడు. ఆయన ఏం చేశాడో తెలుసుకునేదానికి ఆయన తనవలే మారుస్తూ ఉన్నాడు. నీవు ఆయన రూపంలోకి వచ్చినప్పుడు తండ్రి నా కొరకు నువ్వు ఇంత చేశావా అని నువ్వు అర్థం చేసుకోవడానికి, నువ్వు మానవ ఆత్మతో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేవు. అందుకొరకు ఆయన తన ఆత్మనిచ్చి నీ తండ్రి యొక్క ప్రేమను చూడగోరుతున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చేశాడు ఆయన మన కొరకు ఆయన దుఃఖపడ్డాడు. ఆయన ఆదాము కొరకు ఆయన చింతించాడు. ఆయన హల్లెలూయా. చూడండి ఎక్కడ ఉన్నాం మనం, చదవండి సార్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. కాదు సార్, అదే మనం 27 వచ్చిన 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి ఇప్పుడు సృజించెను. అర్థమవుతుందా? ఆ నరుడు ఎట్లా ఉన్నాడట? స్త్రీని గాను పురుషుని గాను. హల్లెలూయా. అందుకొరకే మరి ఆ స్త్రీలను ఎవరు కనాలి? పురుషుడు కనాలి. బైబిల్ సెలవిస్తున్నది. ఆ యొక్క అవ్వ యొక్క తండ్రి ఎవరు? ఇప్పుడు ఆదామే. ఆదాములో నుంచి తీయబడాలి. మరి బైబిల్ సెలవిస్తున్నది పురుషుడు స్త్రీ నుండి కలగలేదు కానీ స్త్రీ పురుషుడి నుండి కలిగింది. ఎప్పుడైనా చదివారా? ఒకసారి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిననే గాని స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని మనం డినామినేషనా కాదు. వారికి సృష్టిలో ఏం జరిగిందో దేవుడు ఏం చేశాడో వారికి తెలియదు. కానీ ఈరోజు మనకు వర్తమానం వచ్చి మన స్థానం ఏంటిదో, మనం ఎవరమో, మన యొక్క సృష్టి, మన యొక్క ఉనికి ఏ విధంగా వచ్చిందో అది తేటపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని నిజమేనా? ఏదైనా తోటలో దేవుడు అదే చేశాడా? పురుషునికి ఆయన గాఢ నిద్రను కలగజేసి ఆ పక్కటెముకని తీసి ఆయన పురుషునికి పక్కలో బల్లెంలాగా పెట్టలేదు. ఆయన ఒక మధురమైన దానిగా పెట్టాడు. ఆయన ఒక తీయలైన హృదయంగా పెట్టాడు. ఆయన హల్లెలూయా. పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. కానీ ఇప్పుడు సృష్టి ఎట్లా రావాలి? పురుషుడు మరియు స్త్రీ, పురుషులు ప్రతి పురుషుల నుంచి స్త్రీ బయటికి రావాలి. కానీ ఇప్పుడు ఎట్లా జరుగుతున్నది? ఆ విధంగా వస్తున్నదా? రావట్లేదు. కాబట్టి ఇప్పుడు మనము తిరిగి ఆ మొదటి స్థానానికి వెళ్ళేదానికి నిజమైన అందుకొరకు మనం తిరిగి జన్మించాలి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఎందుకు? మనం రావలసిన విధంగా రాలేదు. ఎట్లా రావాలి? మనం పురుషుల్లో నుండి, ప్రతి పురుషుల్లో నుంచి స్త్రీ రావాలి. దేవుడు ఈ భూమిని నింపమని అన్నాడా? ఎవరితో అన్నాడు సార్? ఎప్పుడు అన్నాడు సార్? హల్లెలూయా. దేవుడు 3 ప్రశ్నలు అడిగాడట. 3 ప్రశ్నలు కలిగి ఉన్నాడట. ఆయన
ఆదామా ఆదామా నీవెక్కడా? ఆయన స్త్రీతో అన్నాడు, నీవెందుకు చేశావు? ఆయన కయీనుతో అన్నాడు, ఆయన నీ తమ్ముడకు హేబేలు ఎక్కడా? హల్లెలూయా. అలాగనే ఈరోజు దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఆయన నిజమేనా? నీవు పురుషుడవైతే పురుషుడా నీ స్థానం ఎక్కడా? సోదరి నువ్వు నిజమైన స్త్రీవైతే కుమార్తె నీ స్థానం ఎక్కడా? హల్లెలూయా. నీ కుటుంబంలో వర్తమానానికి స్థానం ఎక్కడా? నిజమేనా? అందరూ పాస్టర్లే, అందరూ వర్తమాన విశ్వాసులే. ఎట్లా పడితే అట్లా. దేవుడు ఒక గందరగోళపరిచే దేవుడు కాడు ఆయన. దేవుడు ఒక క్రమాన్ని కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆదామునేమో భూమినంతా నింపమని చెప్పాడు. ఏ విధంగా నింపాలి ఇప్పుడు చెప్పండి? ఆదామే మొదటి మాదిరి అయి ఉన్నాడు. ఆదాముని ఎట్లయితే ఆయన గాఢ నిద్ర కలగజేసి నిద్రపుచ్చి అతని పక్కటెముకని తీసి మాంసాన్ని తీసి ఈ ఆదాములోని ఆత్మను అందులో ఏ విధంగా అయితే పెట్టాడో ఆ విధంగా ఆదాము చేతిలో ఉన్న విమోచన పుస్తకాన్ని పట్టుకొని ఆయన హేబేలును బయటికి తీసుకొని రావాలి. హేబేలును గాఢ నిద్ర కలగజేసి హేబేలు నుంచి అతని భార్యను తీయాలి. అది భూమిని నింపమని చెప్పిన విధానం అది. హల్లెలూయా. కానీ దయ్యం వచ్చి ఏమన్నది? దేవుడు మిమ్మల్ని జంతువుల మాదిరిగా లైంగిక కార్యం చేయవద్దని అన్నాడట. నిజమేనా? అవునని అన్నది. కానీ ఏం కాదమ్మా, ఎందుకంటే మీరు ఇంకా దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు జంతువుల వంటి కార్యం చేస్తారో మీరు దేవతల వలె మారుతారు. హల్లెలూయా. అంటే దేవుని కుమారుల కంటే దేవతలు ఎక్కువేమనుకున్నది ఆమె. ఇదేదో జ్ఞానం బాగుందని అనుకున్నది ఆమె. ఆ జ్ఞానానికి పడిపోయింది. మొట్టమొదటి యూనివర్సిటీ ఆ పిహెచ్డి స్టూడెంట్ ఎవరంటే అవ్వ. ఆమె జ్ఞానం కొరకు పడిపోయిందట. అసలు ఈ దేవతలు అంటే ఎట్లుంటారో, మేము దీన్ని చేస్తేనే కదా మాలో ఉన్న దేవత రూపం బయటకు వచ్చేది అని అనుకుని ఆమె దాన్ని చేసింది. కానీ దేవత కాలేదు, కానీ మనం దయ్యాలైపోయాం. హల్లెలూయా. దయ్యాలు ఏ విధంగా అయితే పాపం చేస్తాయో ఆ దయ్యాల పాపం మనకు అంటుకున్నది. కాబట్టి మురికినంతా తీసివేసేదానికి మన దేవుడే మన కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? దేవుని యొక్క సృష్టి యొక్క క్రమాన్ని మీరు చూస్తున్నారా? స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది సార్ దేవుడు ఆదాము చేయవలసిన కార్యం అది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? రివర్స్లో మనం వచ్చేసాం. ఇప్పుడు స్త్రీ నుండి మనం వస్తూ ఉన్నాం. స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా మనం వస్తున్నాం. అదే స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా పాపం వలన వచ్చు జీతం మరణమై ఉన్నది. అందుకొరకే మనం మరణిస్తూ ఉన్నాం. మనని మరణానికి గురి చేసినది ఏది చెప్పండి? ఆదాము అవ్వల యొక్క కలయిక, ఆ లైంగిక చర్య. ఇప్పుడు డినామినేషన్ పోయి అడగండి, అపచారం అపచారం ఎంత మాట అన్నారు సార్. దేవుడు దాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఏది లైంగిక కార్యాన్ని ఆయన మనసులో పెట్టాడా? హల్లెలూయా. అది జంతువులకు సంబంధించింది అది. కానీ దేవుడు తన వలె ఆయన ఆదామును సృజించాడు. ఆయన దేవుని నామానికే మహిమ కలుగును గాక. స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని. ఇప్పుడు అర్థమవుతుందా? మాట్లాడితే తల్లిగారింటికి పోతా. అసలు నువ్వు ఎవరవు? నీ స్థానం ఏంటిది? ఎక్కడి నుంచి తీయబడ్డావు? పోయిన వారం మనం చూసామా? శారా కుమార్తెలా మీరు? శారా కుమార్తెలైతే శారా ఎక్కడున్నది? అలిగి తల్లిగారింటికి పోలేదు. మాటి మాటికి ఎల్లమ్మలకు ఉప్పలమ్మలకు ఫంక్షన్లు చేస్తున్నారంటే అక్కడికి పోలేదు ఆమె. రావడం మళ్ళీ ఆ యొక్క కల్దీల ప్రాంతానికి మళ్ళీ ఆమె పోలేదామె. అందుకొరకే ఆదాము ఆ బుర్రు ఎగిరిపోతుంది. దానికి ఆయన ఇది నాకేమైనా జతగా ఉంటుందా? బుర్రు పిట్ట అంటే ఇక్కడ కూర్చొని మళ్ళీ లేచి బుర్రుని ఆడ కూర్చుంటుంది. ఇది నాకు మ్యాచ్ అవ్వదు. కోతిని చూశాడు, ఇదేమన్నా నాకు మ్యాచ్ అవుతుందని. కోతి అంటే అది ఈ కొమ్మ ఆ కొమ్మ. హల్లెలూయా. వెనకడికి అన్నారు ఇల్లు ఇరకటం ఆలయం మరకటం అని.
మరకటం అంటే ఇల్లేమో ఇరకటంగా ఉందంట, భార్య ఏమో కోతిలాగా ఎగిరేది. ఇక ఇరకటం ఉన్న ఇల్లు ఆమెకేమో సరిపోతుంది. మరి ఇల్లు ఇరకటంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ కూడా భర్తను అర్థం చేసుకొని మరి ఆమె అందులో అడ్జస్ట్ అవ్వాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకొరకే ఆదాము తనకు ఏది మ్యాచ్ అవ్వదని ఆయన వాటికి పేర్లు పెట్టి పంపించేశాడు ఆయన. కానీ నా జత ఎక్కడా? హల్లెలూయా. కానీ నీ జత ఎక్కడున్నదో దేవునికి మాత్రమే తెలుసు. సిఎస్ఐలో నీ జత ఉండదు, బ్యాప్టిస్ట్లో నీ జత ఉండదు, నీ కులంలో నీ జత ఉండదు. కానీ నీ జత ఎక్కడున్నదో దేవునికి మాత్రమే తెలుసు. ప్రభు ఆ రోజు ఆ యొక్క ఆదాము యొక్క జతను బయటికి తీసిన దేవా, నా జత కూడా ఎక్కడుందో బయటికి తీ ప్రభువా. మా నాయన ఒప్పుకోవట్లే, నీకు అసలు బైబిల్ అర్థం కాలేదు. ముందు మీ నాయన ఒప్పుకోలే, మా తాత ఒప్పుకోలే, మా అమ్మ మా నాయన ఒప్పుకోలేదని ఎన్ని రోజులు చెప్తావు ఈ పిట్ట కథలు. కానీ ఎప్పుడైతే నీకు వాక్యం అర్థమవుతుందో నువ్వు దేవుని పైన ఆధారపడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని. ఆమేన్. అంటే ఈ మాటకు అర్థం కాలే. ఎందుకంటే దేవుడు స్త్రీ కొరకు ఆయన ఆదామును చేయలేదు, కానీ ఆదాము కొరకు ఆయన స్త్రీని నిర్మించాడు. ఆయన సాటి అయిన సహకారిణిగా. అందుకొరకే సహోదరి, నీకు తలనొప్పిగా ఉన్నా నీ పురుషుడు ఒకవేళ టీ అడిగాడు అనుకో, టీ పెట్టాలి. ఒకసారి నీకు తలనొప్పిగా ఉన్న టీ పెట్టి చూడు, నీ తలనొప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు ఆయన నిన్ను ఎందుకు తయారు చేశాడు? ఆయన నీ పురుషునికి సేవ చేసేదానికి సాటి అయిన సహకారిగా నిర్మించాడు. ఆయన ఒక హెల్పర్గా నిర్మించాడు. ఆయన అట్లని చెప్పి అదితే ఇదితే నాకు గుడ్డు చాకిరి చేయని ఏ పురుషుడు అన్నాడు. ఆమె కాళ్ళు తుడుచుకునే పట్టాలాగా ఏ పురుషుడు భావించాడట. తన భార్యను ఒక మధురమైన దానిగా భావిస్తాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ కొన్ని ఇళ్ళలో ఏముంటాయి? నీ కళ్ళలో నిప్పుబడ ఎప్పుడు నా పైనే, నేను పడుకొని ఉంటే ఎప్పుడు ఓరోడైనా అది చేయి ఇది చేయి, బిర్యానీ వండు, చేపల కూర వండు, వీడి కళ్ళలో నిప్పులు పడ. అట్లా అన్నప్పుడు అసలు కుటుంబం అది? హల్లెలూయా. అప్పుడు ఏం చెప్పాలా? నాకు ఆరోగ్యంగా బాగున్నప్పుడు, ఏమండి నాకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను నీకు చేశాను, ఇప్పుడు కూడా చేయాలని ఉంది, కానీ మరి నాకు ఓపిక లేదు, దయచేసి నన్ను అర్థం చేసుకోమని చెప్పాలి తప్ప ఆ అన్య స్త్రీలాగా కారం తీసుకొని గరిటె తీసుకొని, అంటే కొట్టాల్సింది పురుషునికి కానీ గోడకేసి కొడతారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించేవారట నల్లా దగ్గర. ఇప్పుడు కూడా గోడలపైన వాటిపైన చూపించకూడదు. అయితే అది నిజమైన కుటుంబం కాదు. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా మారాలా? ఖచ్చితంగా ఒక మాధుర్యమైన కుటుంబంగా రావాలా? దేవుడు దాన్నే కోరుతున్నాడు. ఆయన మన గృహాల్లోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ యొక్క ఆదాము యొక్క కుటుంబంలోనికి ప్రతి సాయంకాల సమయంలో ఏ విధంగా అయితే ఆయన వచ్చి ఆయన వారి యొక్క ఆరాధనను స్వీకరించాడో, అదేవిధంగా ఈరోజు ఆయన సాయంకాలంలో ఆయన మనకు వర్తమానం ఇచ్చాడు. ఆయన అది అస్తమయ కాలమున వెలుతురు కలుగునుగా కన్నాడు. ఆయన ఈరోజు ఒక మంచి పరిశుభ్రమైన కుటుంబాలుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వర్తమాన సంఘాలలో కూడా భార్యలదే పెత్తనం. పాస్టర్లు కూడా సోదరిగాళ్ళు తయారయ్యారు. ఎవరు? అసలు సంఘం వింటుందా వినట్లేదా? ఆయనకు తెలిసిన కోడత వాక్కుండా పోతాడు. ఈ సమాజాన్ని కలుపుకొని పోయేదే లేదు. ఏంది నీకు ఉండే జ్ఞానం వర్తమానం బట్టి పడితే నువ్వేమైనా గొప్పోడు అవుతావా? మరి నీ భార్య సంగతి ఏంటిది? భార్య చేత నడిపించబడి నీవు కూడా పులిపిటెక్కి దాన్ని బద్దలు కొట్టి గట్టిగా చెప్తే దానివల్ల ఉపయోగం ఏంటిది? హల్లెలూయా. ముందుగా నీవు నీ ఇంటిని ఏలాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సేవకుడు తప్పకుండా తన ఇంటిని ఏలువాడై ఉండాలి. ఏదో కోడు తెలిసిందని సోదరి మాటలు ఏదో పిచ్చిగా లొడలొడ యూట్యూబ్లో అందరూ ఇప్పుడు వీళ్ళే బయలుదేరారు. సంఘాలను చీల్చేవారు,
చూడ్డానికి బాగా మాట్లాడతారు, పెద్ద పొట్టేసుకొని. మా అయ్యగారు బాగా మాట్లాడారు. సంఘాలను చీల్చే వాళ్ళు వర్తమానంలో ఎక్కువైపోయారు. గాలి మాటలు, సోదర మాటలు, జీవితం ఉండదు, ఏముండదు, ఊరికే చెప్తా ఉంటారు. కానీ జనాలు కూడా అట్లాంటి వాళ్ళ వైపే చూస్తారు. అంటే మా స్త్రీలకు, మంచి వారికి మంచి పద్ధతిగా ఉండేవాడు నచ్చుతాడా? బైక్ వేసుకొని, జుట్టు రంగురంగుల జుట్టు వేసుకొని, ఆ చిరిగిపోయిన పాయింట్ వేసుకుంటే అట్లాంటి వాడిని అమ్మాయిలు ఇష్టపడతారు. లోకం పద్ధతి అది. అలాగనే ఆత్మీయంగా కూడా ఏవో గాలి మాటలు చెప్పి వాళ్ళని ఇష్టపడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదొక ఆత్మ సంబంధమైన వ్యభిచారం. అది నీవు నీ భర్త ఏ విధంగా ఉన్నా సరే, నువ్వు పెళ్లి చేసుకున్నావు, అప్పుడు నీ ముందుకి ఒక అందమైన వాడు వచ్చినప్పుడు, అరే నీ వీడిని అనవసరంగా చేసుకున్నా, కొద్ది కాలం ఆగితే ఈ అందమైన వాడిని చేసుకున్నావాడు అంటే నువ్వు ఒక వ్యభిచారినివి. హల్లెలూయా. అయితే నీకు ఆయన దేవుడు నీకు సరైన జతనిచ్చాడు. నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆ బహుమానంతోనే నువ్వు సంతృప్తిగా ఉండాలి. నీవు నీ సంఘ కాపరితో సంతృప్తి పొందకపోతే నీవు ఒక ఆత్మ సంబంధమైన వ్యభిచారివి. హల్లెలూయా. నీకు ఏది కావాలో అది నీ సంఘ కాపరి దగ్గర దేవుడు పెట్టాడు. ఆయన ప్రవక్త అన్నాడు, నీ సొంత సంఘ కాపరి నీకు చికిత్స చేయగలడు, నీకు ఏది కావాలో అది ఆయన ఇవ్వగలడు ఆయన అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఆ మంచి సమరయుడు గాయపడిన వాడిని తీసుకొచ్చి ఆ పూట కులవానికి ఒప్పచెప్పాడు ఆయన. ఆ మంచి సమరుడు ఏమన్నాడు, ఇదిగో ఈ కారం పెట్టిననుకో వెంటనే మర్మాలు చెప్పేవాడి దగ్గర జంప్ అయిపో అన్నాడు ఆయన. కారం పెట్టినా ఏది పెట్టినా నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని చెప్పాడు ఆయన. తప్పుడు సిద్ధాంతాలు చెప్తే మీరు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వర్తమానం కొరకు నిలబడి ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఆ సమరయుడు వచ్చేంత వరకు అక్కడే ఉండాలి. రెండు దినారాలు ఇచ్చిపోయాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము భర్తలను మార్చే స్త్రీని ఎట్లయితే వేశ్య అంటామో, అలాగనే చర్చిని మార్చే వాళ్ళని కూడా అదే అంటారు. నిజమేనా? మరి స్త్రీ తన జీవితాన్ని మార్చుకోవాలి. భర్త యొక్క ఇష్టం ఏంటితో తెలుసుకోవాలి. నా భర్త ఏమి ఇష్టపడుతున్నాడో దాన్ని నేను చేస్తానని అనుకోవాలి తప్ప, నువ్వు కాకపోతే ఇంకోడని అన్నదనుకోండి, అదొక వేశ్యాది. హల్లెలూయా. ఆమె భర్తను మార్చేది కాదు కానీ తన జీవితాన్ని మార్చుకోవాలి. చర్చలను మార్చేది కాదు కానీ మన బ్రతుకును మార్చుకోవాలి. వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకొరకే ఆదామును చూసారా, దేవుని యొక్క సొంత పోలికలో ఉన్నాడు ఆయన. అవ్వ పాపం చేసినప్పుడు నువ్వు కాకపోతే ఇంకో దాన్ని తెచ్చుకుంటాను అనుకోలేదు ఆయన. భార్యను మార్చలేదు కానీ ఆ భార్య కొరకు ఆయన తన నిందను భరించాడు ఆయన. తన యొక్క సుఖాన్ని ఆయన వదులుకున్నాడు ఆయన. ఎందుకు? తన మధురమైన భార్య కొరకు. ఆమె పాపమే చేసింది, ఆయనకు విడాకులు ఇచ్చే హక్కు ఉన్నది. ఒక జంతువుతో వ్యభిచారం చేసింది ఆమె. ఆదాముకు విడాకులు ఇచ్చే హక్కు ఉందా లేదా? కానీ ఆయన మార్చలేదు. కానీ ఆయన భార్యతో ఆయన కూడా చావడానికి ఇష్టపడ్డాడు ఆయన. అది సార్ సొంత పోలిక అంటే. నిజమేనా? దానితో నాకేం పని అని అనలేదు ఆయన. అందుకొరకు యేసుక్రీస్తు కూడా పాపపు రొచ్చులో ఉన్న మనల్ని తండ్రి వీరందరినీ చంపేసి నేను ఒక కొత్త జనాంగాన్ని తయారు చేసి అనుకోలేదు ఆయన. తండ్రి ఇదిగో నీ చిత్తం ఏంటనంటే నశించిన వీరి కొరకే నా ప్రాణమును పెట్టాలని నువ్వు నిర్ణయించావు తండ్రి, దాన్నే నేను చేస్తాను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరు వింటున్నారా? మరి బంగారు కుటుంబాలు, మంచి కుటుంబాలు, బంగారు కుటుంబం అనే ఆయన మరి చివరికి మొత్తం గాలి తీసి పడేసిండు. అదే బంగారు మంచి కుటుంబం అండి మీది. బంగారు కుటుంబం. డబ్బుల కొరకు పనిచేసేవన్నీ కూడా బంగారు కుటుంబాలే. బంగారం కొరకు పనిచేసేవి, డబ్బుల కొరకు పనిచేసేవి, ఏవేవో గాలి మాటలు చెప్పుకుంటూ తిరిగేవన్నీ బంగారు కుటుంబాలుగా చెలామణి అవుతున్నాయి. కానివ్వండి, ఒకరోజు ఈ బంగారం అంతా కొలిమిలో పుటం వేశాడు ఆయన. ఆ తీర్పు దినాన ఇవేవి నిలబడవు. ఆర్నమెంట్ బంగారం నిలబడదు.
నిజమైన స్వచ్ఛమైన బంగారం మాత్రమే నిలబడుతుంది. ఎవరు స్వచ్ఛమైన బంగారం అంటే వాక్యమే పుటమయబడిన బంగారం. ఆయన రుజువుపరచబడ్డాడు ఆయన. మరి నీవు కూడా ఏ విధంగా నిజమైన బంగారం అంటే యేసుక్రీస్తును నువ్వు ధరించినప్పుడు, ఆ వాక్యాన్ని ధరించినప్పుడు రేపు తీర్పు అనే అగ్నిలో నీవు ఎటు కదల్చబడవు, నువ్వు ఖచ్చితంగా అక్కడే నిలబడతావు. హల్లెలూయా. చూడండి, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని, స్త్రీ పురుషుని కొరకే గాని. పురుషుడు స్త్రీ అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు లోకం స్త్రీలకి ఇది అర్థం కాలే. ఈరోజు లోకంలో విచ్చలవిడి ఏంటిదే విడాకులు జరుగుతున్నాయి. ఎందుకు? వారికి దేవుడు లేనందున వారు బైబిల్ గ్రంథాన్ని కనుక ఆశ్రయిస్తే దేవుడు స్త్రీని పురుషుని ఎందుకు చేశాడో వారికి అర్థమైతే ఈరోజు ఈ కోర్టు కేసులు ఉండవు, ఏ విడాకుల కేసులు ఉండవు. హల్లెలూయా. కానీ లోకమా, నీకు కావలసింది వాక్యం కావాలి, నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు లేనందున న్యాయాధిపతులారా మీరు ఏ న్యాయం చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఈరోజు జడ్జిలకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు స్త్రీలలో ఏం దూరిందనంటే ఒక విచ్చలవిడి వ్యభిచారం చేసే పురుగు దూరింది. వాళ్ళు దేని కొరకు బతుకుతున్నారంటే వ్యభిచారం చేసే దానికే పుట్టారన్నట్టుగా వారికి సరైన గుడ్డలు లేక, మాట్లాడడం సరిగా రాక, ఈ యొక్క కనులు బొమ్మలు గొరిగించుకొని, ఆ పెదాలకు లిప్స్టిక్లు పెట్టుకొని, ఏ షాపుకెళ్ళు ఎర్రని పెదాలు అంటే దేవుడిచ్చిన ఈ నల్లాలు పెదవులు బాగోలేవు కాబట్టి మేము దానికి కవరింగ్ వేస్తాం. నీకు నువ్వుగా వేసుకుంది, అది దయ్యం వేసింది నీకు. మేము అందంగా కనిపించాలంటే మా జుట్టుని కత్తిరిస్తాం. నువ్వు కాదు కత్తిరించుకుంది, ఆ దయ్యం కత్తిరించింది. సంసోని యొక్క జడని ఏ విధంగా అయితే దెలీలా కత్తిరించిందో ఆ దెలీలా అనే దయ్యము నీ జుట్టుని కత్తిరించింది. సోదరి, నీకు నాశనం తప్ప మరొకటి లేదు. నిజమేనా? లోకము సమాధానం లేక, ఒక మార్గం లేక ఎందుకు చెడిపోయింది? వారు వాక్యం దగ్గరికి రాక, దేవుడు ఎవరో ఎరుగక. హల్లెలూయా. కాబట్టి లోకానికి సమాధానం ఎక్కడున్నది? ఇప్పుడు ఈరోజు ఈ జరుగుతున్న విచ్చలవిడి వ్యభిచారం ఆగాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఈ విడాకులన్నీ ఆగాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఈ కట్టాల కొరకు హత్యలు ఆగాలంటే వాక్యం దగ్గరికి రావాలి. నిజమేనా? లోకానికి ఒకే ఒక పరిష్కారం వాక్యము. ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నీ డిగ్రీలు కాదు, పట్టాలు కాదు. ఈరోజు చదువుకున్న మూర్ఖులు ఎక్కువైపోయారు. హల్లెలూయా. కానీ చదువు లేని పామరుడు ఆ యొక్క పేతురు తన భార్యను ప్రేమించాడు. నీకు చదువు ఉండి ఏం ప్రయోజనం రా? భార్యను కొట్టే గొడ్డును బాదినట్టు బాధేవాడు కూడా 7వ ముద్ర ఎత్తబాటు అయిపోయింది. తారా అని డాన్స్ చేసేవాడు కూడా, పొగాకు ఇట నమిలి ఇట వేసుకునేవాడు కూడా వర్తమానం. ఇప్పుడు నీకు ఒక పాసరు, వాడికి ఒక బిరుదు. ఇప్పుడు వర్తమానంలో బిషప్లు కూడా వచ్చారు సార్. బిషప్ బిల్లీరావు, బిషప్ ఆ రావు, ఈ రావు, ఏవి రావు కాబట్టి బిషప్ అని పేరు పెట్టుకున్నావు. ఎక్కడుందో చెప్పండి నాకు వర్తమానంలో బిషప్ అని. అట్లాంటి వాళ్ళని ఏమనరు, ఎత్తుకొని తిరగండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని, స్త్రీ పురుషుని కొరకే గాని, పురుషుని కొరకే గాని, పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. అర్థమవుతుందా సహోదరులారా? మీరు ఎందుకొరకు తయారు చేయబడ్డారు? సాటి అయిన సహకారినిగా. భర్త ఏమైనా అంటే చదువుకొని తల్లిగారింటికి పోయేదానికి మీరు తయారు చేయబడలేదట. మీరు మీ పురుషుని కొరకు తయారు చేయబడ్డారు, మీ భర్త కొరకు మీరు తయారు చేయబడ్డారు. జన్మ లోకంలో ఉన్నప్పుడు మీకు అర్థం కాలే, కానీ ఎప్పుడైతే వర్తమానంలోనికి వచ్చారో మీ స్థానం ఏంటితో మీరు గుర్తిస్తున్నారు. కాబట్టి గుర్తించేవారే నిజమైన స్త్రీలై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతున్నది అందరికీ? అయిపోయిందా? సరే, మరి అక్కడ మనం చదువుదాం 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో 7వ వచనం చదవండి.
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా. చూడండి, ఇప్పుడు దేవుని సన్నిధికి రాకుండా ఇప్పుడు వారిని దేవుని నుంచి దాక్కునేటట్టుగా చేసింది ఏంటిది? వారి యొక్క దిగంబరత్వం. ఈరోజు లోకంలో ఉండే మనిషి ఎందుకు రాలేకపోతున్నాడు? వారి యొక్క దిగంబరత్వం దేవుని సన్నిధికి రానియకుండా చేస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు నీ దిగంబరత్వాన్ని ఆయన చూడట్లేడు, కానీ ఆయన తన రక్తం ద్వారా నిన్ను చూస్తున్నాడు. ఆయన తండ్రి, ఇదిగో నా దిగంబరత్వాన్ని కప్పేదానికి నీవు కల్వరి శిలువలో నీ రక్తాన్ని చిందించావు ప్రభువా, నన్ను కప్పమని అన్నప్పుడు ఆయన తన రక్తంతో నిన్ను కప్పుతాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుంచి, ప్రతి దిగంబరత్వం నుంచి మనని కప్పి ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? రక్తము మనని కప్పి ఉన్నది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. సరే, చూడండి, అక్కడ ఆదాము దాక్కోవడానికి గల కారణం అదొక్కటే, దిగంబరత్వం. నిజమేనా? ఈరోజు మనం చేస్తున్న పొరపాట్లు, తప్పిదాలు, ఈ నేరాలు, ఇవన్నీ మనిషి యొక్క దిగంబరత్వమై ఉన్నాయి. ఒకసారి నేను వర్తమానం నుంచి కొన్ని కార్యాలు చదివి మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏం చూపిస్తున్నది? దేవుడు ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము పాపం చేశాడని ఏదైనా తోటలో వచ్చినప్పుడు కాదు ఆయనకు తెలిసింది. ఆయన మహిమలో ఉన్నప్పుడే దేవునికి కబురు అందింది. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము తన పాపాన్ని ఏమన్నా ఒప్పుకుంటాడేమోనని, కానీ ఆదాము దానిని ఒప్పుకోలేదు అక్కడ. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు మనం సువార్త చేయకుండా మరి వారంతటా వారి రాగలరా? మేము తప్పిదంలో ఉన్నామని మానవుడు తనంతట తాను అనుకోగలడా? హల్లెలూయా. అయితే అందుకొరకే దేవుడు ఆదాముని ఎట్లయితే ఏదైనా తోటలో వెతికాడో, ఈరోజు అదే దేవుడు ఇంకా వెతుకుతూ ఉన్నాడు. ఆయన ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎంతమంది ఆమెనంటారు? ఆయన ఇంకా ఈరోజు నీలో, ఆ రోజు ఆయన శరీరధారిగా ఉండి, ఆయన మహిమలో ఉన్న దేవుడు ఏదెనులో ఉండి ఆయన ఆదామును వెతికాడు. ఆ తర్వాత ఆయన తన మహిమను పక్కన పెట్టి ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడు భూమిపైన? ఆ నశించిన మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఆ సమరయ స్త్రీని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఆ యొక్క సమరయ బావి దగ్గర కనుగొన్నాడు. ఆ ఎరికోలో ఆయన జక్కైను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ యొక్క ఏ వృక్షం అది? ఆ మేడు వృక్షం దగ్గర ఆయన జక్కైను కనుగొన్నాడు. ఇంకా అదే దేవుడు, ఇప్పుడు శరీరంలో ఉన్న దేవుడు, ఇప్పుడు ఆయన తన పనిని మానలేదు, కానీ ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉండి, ఆ రోజు ఆయన శరీరంలో ఉండి, ఆయన మహిమలో ఉండి వెతికాడు. ఆయన శరీరంలో ఉండి వెతికాడు. ఇప్పుడు ఆయన ఆత్మలో ఉండి వెతుకుతున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన తన వెతికే పనిని ఎన్నడూ ఆపలేదు. హల్లెలూయా. అందుకొరకు ఆయన పెంతెకోస్తు పండుగ దినాన ఆ 120 మందిలోకి ఎందుకు వచ్చాడు? అదే తన తప్పిపోయిన కుమారులను, కుమార్తెలను వెతుకుతూ ఉన్నాడు. ఆ రోజు ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఆ యొక్క వీధుల్లో, యెరూషలేము వీధుల్లో ఆ యొక్క పామరుడైన పేతురులోకైనా దిగి వచ్చినప్పుడు ఆయన ఆ పేతురులో ఉండి ప్రసంగం చేస్తున్నాడు. ఆ పేతురులో ఉండి వెతుకుతూ ఉన్నాడు. సహోదరులారా, మేమేం చేయాలి? మేమేం చేయాలని వారు అడిగినప్పుడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఆ దినమందు 3000 మంది చేర్చబడ్డారు. వారు ఎక్కడి నుంచి అయితే పడిపోయారో
తిరిగి వారు అక్కడ చేర్చబడ్డారు. ఈరోజు దేవుడు నీలో నాలో ఉండి అదే చేస్తున్నాడు. ఆయన ఆ వెతికిన తండ్రి తన పనిని మానివేయలేదు. ఆయన నిజమేనా? ఈరోజు ఆయన మంచి కుటుంబాలను ఆయన బయటికి తీయగోరుతున్నాడు. ఆయన ఈరోజు మనం మంచి స్థానంలో ఉన్నామంటే, ఈరోజు మనం మంచి కుటుంబంగా ఉన్నామంటే ఆయనయే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఇంకా ఆయన నీలో నాలో ఉండి వెతుకుతూ ఉన్నాడు. ఆయన అందుకొరకే మనం ఇల్లు తిరిగి సువార్త చేస్తూ ఉన్నాం. అదేంటి చెప్పండి? క్రీస్తు నీలో ఉండి నశించిన దానిని వెతుకుట. హల్లెలూయా. అది నేనే చేయాలా? నాకొక్కడికి అవసరమా? అంటే నీలో క్రీస్తు లేడు కాబట్టి నువ్వు ఆ మాట అంటున్నావు. కానీ నీలో క్రీస్తు ఉండి ఏం చేస్తున్నాడు? నిన్ను ఆయన శరీరంలో ఉండి ఏ పనినైతే ఆయన దాన్ని పూర్తి చేయలేకపోయాడో, ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా నీలో ఉండి నీ శరీరాన్ని ఆయన వాడుకుంటున్నాడు. ఆయన ఆ రోజు మరియ గర్భాన్ని వాడుకున్న దేవుడు ఈరోజు ఆయన నీ హృదయాన్ని వాడుకుంటున్నాడు. ఆయన నీ దేహాన్ని వాడుకుంటున్నాడు. ఆయన అవును ప్రభు, నేను ఉన్నాను ఇక్కడ, నన్ను వాడుకో తండ్రి నువ్వు చెప్పాలి తప్ప. హల్లెలూయా. చూడండి, అదేనా ఇప్పుడు జరుగుతున్న కార్యం? ఇంకా దేవుడు వెతుకుతున్నాడా? ఆ తప్పిపోయిన ఆదామును ఆయన ఎట్లయితే వెతకడానికి ఆయన వచ్చాడో, ఆయన ఏ విధంగా శరీరధారిగా వెతుక్కుంటూ వచ్చాడో, ఇప్పుడు ఆయన ఆత్మలో ఉండి అదే పని చేస్తున్నాడు. ఆయన అందుకొరకే ఆ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆ 12 అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఏం చేశారు? వీధులు తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ, దేశాలు తిరుగుతూ ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న దేవుని బిడ్డలను వెతికే పనిలో పడ్డారు. వాళ్ళు మన యొక్క పని కూడా అదే. మనకున్న ఏకైక పని మనకి ఏం లేదు సార్, ఇక్కడ ఒకే ఒకటి నశించిన దానిని వెతికి రక్షించుట. అది నీ పైన ఆ భారాన్ని పెట్టాడు ఆయన. చూడండి, ఆ మాట ప్రవక్త చెప్తున్నాడు. ఎక్కడది? పరిశుద్ధాత్మ. ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది? 16వ పేర. సాయంకాల సమయం అందు చల్లపూటను ఆయన దిగివచ్చి వారితో సావాసం చేయుచుండెను. నిజమేనా? ఆ సావాసమును ఆయన కోల్పోయేను. ఎవరితో సావాసం చేశాడు ఆయన? తన యొక్క నిజమైన కుమారునితో, కుమార్తెతో సావాసం చేశాడు ఆయన. కానీ దాన్ని ఆయన కోల్పోయాడు. ఆయన ఎందుకనగా పాపం వలన ఆయన సావాసం చేయలేకపోయాను. మనం సంఘ శాఖలో ఉన్నప్పుడు ఆయన మనతో సావాసం చేయలేకపోయాడు. ఆయన అందుకొరకే మనల్ని ఆ శాఖ నుంచి బయటికి తీసి ఇప్పుడు ఆయన మనతో సావాసం చేస్తున్నాడు. ఆయన మీతో చేస్తున్నట్లయితే ఆమేన్ చెప్తారా? మీ సమాధానం అవునన్నట్లయితే ఒకటి నొక్కండి. ఏంటి సార్ ఒకటి నొక్కుతారా? హల్లెలూయా. ఇప్పుడు ఇది 1, 2, 3, 9 నొక్కే కాలం ఇది. ఇప్పుడు నువ్వు ఆమేనని చెప్పే కాలం ఇది. హల్లెలూయా. అందుకొరకే ఆయన మనల్ని బయటికి పిలిచి మనతో సావాసం చేస్తున్నాడు. ఆయన అందరినీ కలగలిపి సావాసం చేయడు. ఆయన సావాసం చేయలేకపోయాను. ఆయన తిరిగి మానవుని దగ్గరికి వచ్చుటకు, తనతో కోల్పోయిన సావాసమును పునరుద్ధరించుటకు. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది వర్తమానంలోనికి మనం రావడం అంటే మనం ఆయనతో సావాసం కోల్పోయాము. ఈ వర్తమానం ఏం చేసిందంటే దేవునికి మనకును సావాసాన్ని పునరుద్ధరించింది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఈ గడియ వర్తమానము. ఎగురుతున్న పక్షిరాజు వర్తమానము. అంబికా దర్బార్ బతి కాదండి. ఈ గడియ వర్తమానం ఆ కోల్పోయిన సావాసాన్ని పునరుద్ధరించింది. హల్లెలూయా. అందుకొరకే విలియం బ్రెనామన్ ఆయన ఏం చెప్పాడు? ఆయన నీవు ప్రపంచాన్ని 7 సార్లు తిరుగు, ఇదిగో ఈ వర్తమానాన్ని ప్రకటించు, ఆ వర్తమానంతో నశించిన నా బిడ్డలను సంపాదించమన్నాడు ఆయన. హల్లెలూయా. దాని కొరకు నా తిరిగింది. లేకపోతే దాన్ని ఏమంటారు? ఆ యాత్ర ఈ యాత్ర రాజకీయ నాయకులు చేస్తారు కదా, వారు యాత్రలు చేసేటప్పుడు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్ని కబ్జా చేసి దానికి తిరగలే విలియం బ్రెనామ్. ఆయా దేశాల ఉండే బ్యాంకులలో డబ్బులు దాచిపెట్టుకోవడానికి తిరగలేదు ఆయన, కానీ దేవుని బిడ్డలను రక్షించేదానికి. హల్లెలూయా. ఓ ఆ దీన ప్రవక్తలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అద్భుతమైన ప్రవక్త దేవుని వాక్యం కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్న, నిజమేనా? ఆయన కుటుంబాన్ని పట్టించుకోకుండా నెలల తరబడి తిరిగేవాడు ఆయన. హల్లెలూయా. తన పిల్లలకు ఆయన ముఖం ఎట్లా ఉంటుందో కూడా తెలియదట.
ఎందుకంటే ఆయన ఎప్పుడో విజిటర్గా పోయేవాడు, ఆయన ఎక్కువగా దేశాలలో ఉండేవాడు. కానీ చూడండి ఎట్లాంటి దీనురాల భార్య, నిజంగా ఆ పురుషుని ప్రోత్సహించి, అందుకొరకే అన్నారు ఆ యొక్క పురుషుని యొక్క విజయం ఈరోజు మనకి సువార్త రావడానికి అతని భార్య యొక్క పాత్ర ఎంతో ఉన్నది. కాబట్టి సహోదరులారా, ఏదో డబ్బు కొరకే మీరు మీ పురుషులను భావించకండి. మీ భర్తలు మీకు ఏటీఎంలు కాదు, వారు నిత్య జీవమై ఉన్నారు. నీ భర్త లేకపోతే నీకు ఈ వర్తమానమే లేదు. అబ్రహాం లేకపోతే అసలు శారాకు రక్షణే లేదు. అబ్రహాం లేకపోతే శారా ఆ రోజే చావాలి. కానీ అబ్రహామును బట్టి ఆయన శారాని ఏం చేయలేకపోయాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఒక పురుషుడు ఎందుకు అన్య స్త్రీని పెళ్లించుకోకూడదు? అన్యుల పైన శాపం ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావో నీ పైన ఉన్న శాపం అంతా పోతున్నది. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఒక అన్యురాలిని తీసుకొని వస్తున్నావంటే ఒక శాపగ్రస్తురాలిని తీసుకొని వస్తున్నావు. కాబట్టి దానికి పుట్టిన పిల్లలు మాటకు లోబడరు. నువ్వు తా అంటే వాడు తూ అంటాడు, ఖా అంటే వాడు ఖా దీర్ఘం అంటాడు, కొమ్ము అంటే కొమ్ము దీర్ఘం అంటాడు. అందుకొరకే యెజబేలు ఆహాబు మాటను లెక్క చేయలే. అది శాపగ్రస్తురాలు, అది శాపం కలిగినది అది. అందుకొరకే మనము శాపగ్రస్తులం కాదు. మనం విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదన్నాడు ఆయన. దయ్యానికి దేవునికి సంబంధం లేదన్నాడు ఆయన. హల్లెలూయా. చూసారా? తిరిగి మానవుని దగ్గర వచ్చుటకు తనతో కోల్పోయిన సావాసమును పునరుద్ధరించుటకు దేవుడు అనుగ్రహించు హక్కులు తిరిగి ఇచ్చుటకు. హక్కులు, ఈ భూమి పైన హక్కు మందే. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు తేరి చూస్తూ ఉన్నది. ప్రతి చెట్టు నువ్వు ఎప్పుడు దేవుని కుమారుని యొక్క స్థానంలో నిలబడతావో చూస్తూ ఉన్నది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఫోన్లో మొదలు పెడితే నువ్వు ఉంటున్న ఇల్లు చూస్తున్నది. వీడు దేవుని కుమారుడట, చూసేనే మొబైల్ ఫోన్ అన్ని గాలి వార్తలు చూస్తున్నాడు. వీడు అసలు దేవుని కుమారుడు కాదని సృష్టి సాక్ష్యం ఇస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తున్నది. ఆ సృష్టి అంటది, వీడా సార్? వీడు చూడని వీడియోలు లేవు, బూతులు లేవు. అది రేపు నిన్ను ఆ చెట్టే నీ మీద పడి కొట్టిద్ది. ఎందుకు పరుగు పోగొట్టుకోవడం? ఏమున్నది సార్ యూట్యూబ్లో? ఏముంది చెప్పండి? వర్తమానం చదవండి, వాక్యం చదవండి. హల్లెలూయా. వర్తమానం చదివిన విలియం బ్రెన్హాం, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన విలియం బ్రెన్హాం ఈ రోజుకైనా మరి గొప్పగా కొనియాడబడుతున్నాడు. ఆయన దేవుని కొరకు జీవించిన ఎవరైనా సరే తలగా ఉంటారు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, కిందికి చదవండి. దేవుడు అనుగ్రహించు హక్కులు తిరిగి ఇచ్చుటకు తను శరీరధారి అయి మన మధ్య నివసించెను. దేనిపైన మన హక్కులు కోల్పోయాం? సముద్రం పైన మనం హక్కులు కోల్పోయాం. సముద్రపు ఒడ్డుకు పో, అల వచ్చి నిన్ను అమాంతంగా మధ్యలోకి ఎత్తుకొని పోయి ముంచి చంపేస్తుంది. కానీ నువ్వు ఎందుకు ఆ విధంగా చంపబడుతున్నావు? సముద్రం పైన నువ్వు హక్కును కోల్పోయావు. హల్లెలూయా. అందుకొరకే సముద్రం పేరు తలిస్తే చాలు నాకు భయం వేస్తుంది. ఆ అలలు చూడంగానే భయం వేస్తుంది. ఎందుకు? ఆ అలలను ఎవడు తట్టుకోగలడు? కానీ ఒకప్పుడు ఆదాము అది ఉరికొస్తా ఉంటే ఆగు, ఎక్కడికి పరిగెత్తుకొని వచ్చేది, చాలా నడు అనంటే అది వెనక్కి వెళ్ళిపోయేది. సింహము దయ్యం పట్టగానే గుర్రను ఉరికొచ్చేది ఆదాం మీదకి. టైరు అనగానే అది ఆడ ఆగిపోయేది. అదే మనం కోల్పోయిన హక్కులు. ఈ భూమి పైన మన హక్కును కోల్పోయాం. హల్లెలూయా. మనము సృష్టిని ఏలువారం మనం. నిజమేనా? అందుకొరకే మరలా దేవుడు కొద్దిగా ఆయన పునరుద్ధరించాడు. ఆయన ఇవన్నీ మాకెందుకు సార్? సంఘ శాఖలాగా ఏమంటారు సార్? కట్టే కొట్టే తెచ్చే ఈ 3 మాటలు చెప్తే చాలదా? ఈస్టరు, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్. ఈ దేవుని కుమారులు ఏంటిది? చెట్లు నడిచాయా? మాకేం అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఆదాము చెట్టు ఈ నుంచి పోయి ఆడ నాటపడం అంటే నాటపడ్డదా? నిజంగా నేను నమ్మవచ్చా? బైబిల్లో లేదా? అవిశ్వాసివా? మూర్ఖుడివా? వాక్యాన్ని గ్రహించలేవా? హల్లెలూయా. అందుకొరకే విలియం బ్రెన్హాంకైనా కొద్దిగా ఇచ్చాడు ఆయన.
ఓ చనిపోయిన చేపకు ఆయన జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఓ ఆ యొక్క చెలరేగిన తుఫాను ఆయన గద్దించాడు ఆయన. ఎందుకు మనం ఏం కోల్పోయామో అది విలియం బ్రన్హామ్ ద్వారా చూపించాడు ఆయన. అదే అధికారం ఈరోజు మనం కలిగి ఉన్నాం. మనం మన స్థానంలో ఉంటే కొండనైనా మనం కదిలిపోమంటే అది కదిలిపోగలదు. అది చెట్టుతో కూడా నువ్వు మాట్లాడగలవు. అందుకొరకైనా ఆ కందిరీగలతో కూడా మాట్లాడాడు ఆయన. మాట్లాడి ఉన్నాడా? హల్లెలూయా. ఎద్దుతో మాట్లాడి ఉన్నాడు. అదే మనం కోల్పోయిన హక్కులు. ఈ భూమికి మనమే వారసులం. హల్లెలూయా. దేవుని కుమారుడు ఆ చెట్టుతో మాట్లాడినప్పుడు ఎండిపోయిందా? ఎండిపోలేదా? అదే మనం కోల్పోయిన హక్కులై ఉన్నవి. దేవుడు అనుగ్రహించు హక్కులు తిరిగి ఇచ్చుటకు తను శరీరధారి అయి మన మధ్య నివసించాను. ఇచ్చాడా? విలియం బ్రన్హామ్ జీవితంలో దాన్ని నిరూపించాడా? ఆ జాన్ కోమానా లేకపోతే ఆయన పేరు, ఆయన ఆ కారు ఢీకొని ఆ తుక్కు అయిపోయినప్పుడు ఆ బాలుడికి విలియం బ్రన్హామ్ జీవం ఇచ్చాడు. ఏ విధంగా? యేసుక్రీస్తు అతనితో చెప్పినప్పుడు ఒక మానవుని ద్వారా అయినా మరొక జీవికైనా మరొక మానవునికైనా జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఆ ఫిన్లాండ్ దేశంలో జరిగిందా? అక్షరాల జరిగింది అది. అదే ఆయన చేసెను పరిశుద్ధాత్మ యొక్క కార్యము అదే అది మరలా తండ్రియగు దేవుడు నీలో నివాసం చేయొచ్చు. ఈరోజు స్త్రీలలో నివాసం చేయొచ్చు, పురుషులలో నివాసం చేయొచ్చు. తన ఉద్దేశమును జరిగించుచు. ఆయనకున్న ఉద్దేశం ఏంటిది? నా కుమారులు బాగా డబ్బులు సంపాదించాలి, బాగా చదువుకోవాలని ఆయన ఉద్దేశం. అది కాదు. ఆ నశించిన దాన్ని నా కుమారులు సంపాదించాలి. ఆయన నీ ద్వారా అదేనా తన ఉద్దేశమును జరిగించుచు తన విమోచన ప్రణాళికను ముగించుచు. ఏంటిదట? విమోచన ప్రణాళికను ముగించుచు నీ ద్వారా పని చేయుచు నిన్ను తనతో కూడా సహపనివానిగా చేయుచు. ఇప్పుడు మనం ఎవరం? దేవునికి నిజమైన పనివారమై ఉన్నాము. మనం మనుషులకు సహపనివారం కాదు. మనం ఆ పాస్టర్తో వెళ్ళాడనంటే పాస్టర్తో కాదు సార్ నువ్వు వెళ్ళింది, నువ్వు దేవునితో వెళ్ళావు. దేవుడే నిన్ను నడిపిస్తున్నాడు. సువార్త కొరకు నువ్వు వెళ్తున్నావు అంటే నీలో ఉన్న దేవుడు నిన్ను ఆ నశించిన కుమారుల యొక్క ఇంటికి నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. గ్రహించండి. ఇప్పటికన్నా గ్రహిస్తున్నారా? నిన్ను తనతో కూడా సహపనివానిగా చేయుచు నీకు ఒక స్థానం ఇచ్చి పడిపోయిన నీ సోదరుడు మరియు సోదరి నిమిత్తం ఒక భాగము నీకు అనుగ్రహించాను. అదే చిన్న ఆ యొక్క జీవాన్ని నిలబెట్టాడు ఆయన. ఆ చిన్న పరిశుద్ధాత్మ శక్తిని నిలబెట్టాడు ఆయన. ఓ పడిపోయిన నీ యొక్క సోదరుడిని విడిపించు కుమారుడా అని నీలో చిన్న వెలుగును పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఏదేను తోటలో ఆయన ఏం చేశాడు? ఆయన వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. కుమారుడా నువ్వెక్కడా? నువ్వు అక్కడ కాదు ఉండాల్సింది. ఇదిగో నువ్వు తిరిగి ఈ వాక్యం దగ్గరికి రావాలి. తన ఆత్మను తన ప్రేమను నీకు ఇచ్చెను నశించిన వారిని వెళ్ళి వెతుకమనెను. అందరు జాగ్రత్త గ్రహించండి. నీకు ఇచ్చానంటే నాకు కాదు ఇచ్చింది. నాకు ఇచ్చాడు ఓకే. నీకు ఇచ్చాడంటే చదివే నీకు కూడా ఇచ్చాడు ఆయన. వింటున్న నీకు కూడా ఇచ్చాడు ఆయన. ప్రతి స్త్రీకి ఇచ్చాడు ఆయన, పురుషుడికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నశించిన వారిని వెళ్ళి వెదకమనెను. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడు ఆయన? చెప్పండి. నశించిన దానిని వెదకమనెను. ఆదామా నీవెక్కడా? కాబట్టి నీలో పరిశుద్ధాత్మ ఉండి అదే కోరుతున్నాడు ఆయన. కుమారుడా నీవెక్కడా? సోదరుడా నీవెక్కడా? సోదరి నువ్వెక్కడ? వాక్య స్థానంలో మగవారికైనా ఆడవారికైనా పరిశుద్ధాత్ముడు చేయు పని అదే. ఆడవారిలో ఉండి అదే సువార్త చేస్తాడు ఆయన. పురుషులలో ఉండి అదే చేస్తాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఆయన సమరయ స్త్రీలో తన్ను ఆయన పోసుకున్నాడో ఆమె చేసిన పనేంటిది? ఆమె అందరిని ఆయన కొరకు పిలుచుకొని వచ్చింది. కానీ ఈరోజు మనలో రానందున మన నోరు తెరవబడక ఈ వర్తమానము సత్యమని చెప్పక ఇంకా మనం ఎన్ని రోజులు దాక్కునండి. ఆదామవల్లాగా ఒకవేళ చెట్టు చాటునే ఉంటే వారిపైకి రక్తం వచ్చేదా? కాబట్టి వారు బయటికి వచ్చారు.
అప్పుడు ఆయన వారిపైన రక్తం ప్రోక్షించాడు. ఆయన వారికైనా ఆ రక్తముతో కూడిన చర్మపు చొక్కాలను ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆడవారికైనా పరిశుద్ధాత్ముడు చేయి పని అదే. వారి హృదయంలోనికి అది వచ్చి నివాసం చేయనప్పుడు, అది అంటే పరిశుద్ధాత్మ వచ్చి నివాసం చేయనప్పుడు నశించిన ఆత్మల పట్ల ఆకలి దప్పులు పుట్టును. సంగమా వింటున్నారా? ఆయన వచ్చి నీలో నివాసం చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీకు నశించిన ఆత్మల పట్ల ఆకలి దప్పులు పుట్టును. ఈనాడు కూటమిలో అదే జరుగుతున్నది. నశించిపోచున్న చనిపోచున్న ఆత్మల పట్ల చాలినంత ఆత్మ తాకిడి కనబడుటలేదు. పేరు కొరకు, సంఘం కొరకు, భవనం కొరకు, శాఖ కొరకు జరుపుటయే గాని ఆత్మను జయించు కార్యము లేదు. కానీ ఇప్పుడు ఏ కార్యం జరగాలి? ఇప్పుడు ఆత్మను జయించే కార్యం జరగాలి. ఎంత విచారకరము! దాని గురించి ఎంతైనా చెప్పగలము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వాక్యాన్ని గ్రహిస్తున్నారా? సరే, ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి. సరే, మరి ఇప్పుడు వాటిని మనం పూర్తి చేసుకోలేం. ఇంకొక మాట చదువుతాను, మరి చిన్న మాట చదివి నేను ముగిస్తాను. ఓకే, కృపావర్తమానము 43వ పేర. అందులో 2వ భాగం నేను చదువుతున్నాను. యెహోవా కిందికి దిగి వచ్చి ఒక గర్జించు ఉరుము వలె అచ్చటకు వచ్చెను. తోటగుండా సంచరించుచు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని కేకలు వేసెను. తాను దిగంబరినని మరియు దేవుని ముందు పాపం చేసి తినని ఆదాము గ్రహించినప్పుడు, ఆ పెంతెకోస్తు పండుగ దినాన కూడా ఆయన ఆ ఉరుము వలె, అగ్ని వలె దిగి వచ్చాడు ఆయన. అందుకొరకే పేతురు ప్రసంగం చేసినప్పుడు, హల్లెలూయా, వారి హృదయాలు కోయబడ్డాయి, వారి హృదయంలో కోయబడ్డారు. నిజమేనా? అందుకొరకే వారి పాపాలను వారు ఒప్పుకున్నారు. అయ్యా, మేము పాపలం, మేమేం చేయాలి? హల్లెలూయా. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని కేకలు వేశాను. తాను దిగంబరినని మరియు దేవుని ముందు పాపం చేసినని ఆదాము గ్రహించినప్పుడు తనను తాను మరుగుపరుచుకొని మరియు తనంతట తానే ఒక మార్గమును ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాను. కానీ అది పని చేయలేదు. దేవుడు కొన్ని గొర్రెలను చంపి వాటి యొక్క చర్మమును తీసి మరియు పాపమును కప్పుటకు ఏదో ఒకటి మరణించాలని దాన్ని చూపించాను. హల్లెలూయా. ఈ గొర్రెలు చనిపోవుట ఒకరోజు నిజమైన గొర్రె పిల్ల వచ్చి మనందరి కొరకు చనిపోతాడని అది ముంగుర్తుగా ఉన్నది. అది సంఘములో చేరుట అనేది పాపమును కప్పదు. అయితే నీవే సరెండర్ అవ్వాలి. గుంపులో మన పాపాన్ని మనము తొలగించుకోలేం. మన దిగంబరత్వం కప్పబడదు. సంఘములో చేరుట అనేది పాపమును కప్పదు. తడిలేని కళ్ళతో కూడిన ఉప్పుదల ఎప్పటికీ పాపమును కప్పదు. ఎట్లా ప్రార్థన చేయాలట? కన్నీరుతో విడిచి. హల్లెలూయా. తడిలేని కళ్ళతో కూడిన ఉప్పుదల ఎప్పటికీ పాపాన్ని కప్పదు. దుఃఖము, పశ్చాత్తాపం మరియు దేవుని కృపయే పాపమును కప్పును. కల్వరిలో దేవుని చే చంపబడిన యేసుక్రీస్తు యొక్క రక్తము పాపమును కప్పును. మరి ఎంతమంది రక్తం కిందికి రావాలని ఇష్టపడుతున్నారు? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.